లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. నమస్తే. జై భారత్ కార్తిక్ గారు. సార్ జై భారత్. వైజాగ్ నార్త్ లో అనుకుంటా కదా మీరు పోటీ చేసింది? అవునండి, వైజాగ్ నార్త్ ఏంటి నుంచి సార్ ఎలా కంటెస్ట్ ఉంది ఈసారి? చేశాను. ఈసారి ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి? మీ అంచనా ఏంటి? కంటెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు బాగా చేశామని అనుకుంటారు, కాబట్టి ఆ విధంగా నేను కూడా, ఎందుకంటే ఫైనల్ గా ఓటర్ ఏం చేశాడన్నది మనకు జూన్ 4న తెలుస్తుంది. మన వంతు ప్రయత్నంగా మనం ఏదైతే ప్రచారం చేయాలో ఆ ప్రచారంలో ఎక్కడా కూడా మనం వి లెఫ్ట్ నో స్టోన్ అంటాడు. అంటే మా ఫిజికల్ మూమెంట్ కావచ్చు, డోర్ టు డోర్ క్యాంపెయిన్ కావచ్చు, తర్వాత వచ్చేసి ప్రజలను అప్రోచ్ కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ ట్రెడిషనల్ పాలిటిక్స్ ని పక్కన పెట్టి, అంటే ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్న ఈ డబ్బు పంచడాలు, మద్యం పంచడాలు, కులాలను రెచ్చగొట్టడం, మతాలను రెచ్చగొట్టడం, వీటన్నింటినీ వదిలేసి ప్యూర్ గా క్యాంపెయినింగ్ అంటే ఎలా ఉంటుంది, క్యాంపెయినింగ్ లో మనం ఎలా ఏ పాయింట్స్ కవర్ చేయాలి, తర్వాత మన మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది, పార్టీ మేనిఫెస్టో కావచ్చు, మన ఉత్తర నియోజకవర్గ మేనిఫెస్టో కావచ్చు, వీటన్నింటినీ కూడా ప్రజలకు అందించాం. ఫైనల్ గా చూడాలి, ప్రస్తుతం ఉన్న మూసపోసిన రాజకీయాల నుంచి ప్రజలు ఎలా బయటికి వస్తారన్నది అదొక ఎక్స్పెరిమెంట్ నేను చేసింది. కాబట్టి జూన్ 4న తెలుస్తుంది ఏ విధంగా ప్రజలు రియాక్ట్ అయ్యారు అన్న విషయం. రైట్, చూద్దాం సార్. ఇంకా అంతా ఒక 10 రోజుల్లోనే తెలిసిపోతుంది సార్. ముఖ్యంగా మీలాంటి వారితో ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక ప్రధానమైనటువంటి ఒక మోటివేషన్ ఏంటంటే బియాండ్ పార్టీస్, అంటే ఈ బై పార్టీషన్ డిస్కషన్ లా కాకుండా స్టేట్ కి ఏంటి మనకు మంచి జరుగుతుంది అనేటువంటిది మీలాంటి వారితో చర్చిస్తే అదొక పచ్చిగా చెప్పాలంటే అదొక కిక్ ఇస్తుంది. సో మన రాష్ట్రానికి సార్, అధికారంలో ఎవరున్నా లేకపోయినా ప్రతి రాష్ట్రానికి సమస్యలు ఉంటాయి. మీ దృష్టిలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి టాప్ 5 ఇష్యూస్, అంటే స్టేట్ లెవెల్‌లో తీరేటువంటిది ఇష్యూస్ ఏమి ఉంటాయి సార్ మనకి? ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మిగతా రాష్ట్రాలతో మనం కంపేర్ చేయలేము. ఎందుకంటే 2014లో మనం బైఫర్కేషన్ అయ్యి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సపరేట్ అయ్యాయి. దానివల్ల ఒక కొత్త రాష్ట్రంగా నవ్యాంధ్రప్రదేశ్ గా మనం వెలుగొందాం. 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 2 ప్రభుత్వాలు చూసాం. ఇప్పుడు ఏదైతే కూటమి అని పోటీ చేస్తుందో వారి ప్రభుత్వాన్ని 2014 నుంచి 19 వరకు, ఆ తర్వాత రెండవ ప్రధానమైన పక్షం వైఎస్ఆర్సిపి, దాన్ని కూడా ఒక 5 సంవత్సరాలు చూసాం. కాబట్టి ఇప్పుడు రాబోయే 2024 ఎన్నికల్లో ఎవరు వస్తారు అన్న దాన్ని పక్కన పెడితే రాష్ట్రానికి ఇప్పుడు ఏం చేయాలి అన్నది మీరు అడిగిన ప్రధానమైన ఇష్యూ. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ రాష్ట్రానికి ఉన్న ముఖ్యమైన విషయాలు ఏంటి, వాటిని ఏ విధంగా వీళ్ళు పరిష్కరించాలి అన్నది చూసుకుంటే, నా దృష్టిలో మొదటిది వచ్చేసి మనకు ప్రస్తుతం ఉన్న డెట్ పొజిషన్, అంటే మన రాష్ట్రానికి ఉన్న అప్పుల పరిస్థితి. ఇది మొట్టమొదటిసారిగా ఏ ప్రభుత్వం వచ్చినా ట్యాకిల్ చేయాల్సిన మొదటి అంశం. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత అప్పుల్లో కూరుకుపోయి ఉన్నామని ఎవరు చెప్పట్లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫిగర్స్ ఇస్తున్నారు. కొంతమంది బడ్జెట్ లో చూపించిన విధంగా 4,50,000 కోట్ల రూపాయలంటే, ఇంకొక కూటమిలో ఉన్న సభ్యులు కానీ, తెలుగుదేశం కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, వీళ్ళందరూ కూడా సుమారుగా 11 లక్షల కోట్ల అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందని అంటారు. కాబట్టి మొట్టమొదటిగా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వీళ్ళు రాష్ట్రాన్ని అప్పుల నుంచి బయటికి తీసుకురావాలి. సో ఇది నా దృష్టిలో మొట్టమొదటి సమస్య. ఎందుకంటే ప్రతి శుక్రవారం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆక్షన్ చేసే బాండ్స్ లో వెళ్ళి వాళ్ళు అనేక ప్రాపర్టీస్ ను తాకట్టు పెట్టి 4,000 కోట్లు, తర్వాత ఇప్పుడు కూడా ఐ థింక్ 2,000 కోట్లకి ఈ నెక్స్ట్ శుక్రవారానికి సిద్ధంగా ఉన్నారని నేను విన్నాను. అంటే సిద్ధం అని సభలు పెట్టారు, కానీ వారు ముఖ్యంగా రాష్ట్రాన్ని సిద్ధం చేసింది అప్పులు తీసుకురావడానికి. సో ఈ విధమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా బయటికి తీసుకురావాలంటే దానికి 2 మార్గాలు ఉన్నాయి. మొదటిది, రాష్ట్రం యొక్క అభివృద్ధి ఏదైతే ఉందో అది మన అప్పు రేట్ ఏదైతే ఉందో దానికన్నా ఎక్కువ రేట్లో మనం అభివృద్ధి చెందగలిగితే అప్పుడు మన దగ్గర సంపద సృష్టించబడి దాన్ని మనం అప్పులు తీర్చడానికి కొద్దిగా ఉపయోగించవచ్చు. రెండవది, మన ట్యాక్స్ స్ట్రక్చర్ ఏదైతే మన ట్యాక్సెస్ ఉన్నాయో ఆ ట్యాక్సెస్ ని ఎంతగా విధించాలి అంటే, సో దట్ మనకు ప్రతి నెలకు పడే ఇంట్రెస్ట్ పేమెంట్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దాన్ని పే చేయడానికి సరిపోయేటట్టుగా ట్యాక్స్ తీసుకురావాలి. ఈ 2 ప్రధానమైన మార్గాలు. అంటే మనం అభివృద్ధి చెందాలి, గ్రోత్ చెందాలి, ఆ తర్వాత మనం ట్యాక్సెస్ కూడా కలెక్ట్ చేయాలి. సో ఈ 2 చేస్తే మనం ఈ అప్పులను అన్నవి ఎదుర్కోగలం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో
ఆల్రెడీ ట్యాక్సులు విపరీతంగా ఉన్నాయి మన రాష్ట్రంలో. అంటే ఇవన్నీ చెత్త మీద కూడా ట్యాక్స్ వేస్తున్నారు. తర్వాత వచ్చేసి ఎలక్ట్రిసిటీ బిల్లుల మీద ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పేసి వాటిని కూడా వసూలు చేస్తున్నారు. ఇంకా వసూలు చేయలేని ట్యాక్స్ అంటూ ఏది లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నంత పెట్రోలు డీజిల్ మీద ఉన్న ట్యాక్స్ దేశంలో ఎక్కడా కూడా లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో రాబోయే ప్రభుత్వం ఏ విధంగా కొత్త ట్యాక్సుల రూపంలో మనం అంచనాలు వేయగలం. తర్వాత ముఖ్యంగా ఎక్సైజ్ తీసుకుంటే మన రాష్ట్రంలో ఉన్నంత మద్యం రేట్లు ఇంకెక్కడా లేవు. కాబట్టి ఇదే ప్రధానమైన ఆధారంగా రాష్ట్రానికి ఉంది. మరి దీన్ని ఏ విధంగా ఈ రాబోయే ప్రభుత్వాలు హ్యాండిల్ చేస్తారన్నది కూడా మనం ఆలోచించాల్సిన అంశం. కాబట్టి అకార్డింగ్ టు మీ ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోంచి ఏ విధంగా బయటికి తీసుకురావాలి అన్నది ఒకటి. రెండవది నిరుద్యోగ సమస్య. అన్ఎంప్లాయ్మెంట్ అన్నది చాలా పెద్ద సమస్యగా ఉంది మన రాష్ట్రంలో. నిన్న మీరు చూసిండొచ్చు టీవీలో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన అనేక మంది యంగ్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా సింగపూర్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళను కాంబోడియాకి తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళ ద్వారా సైబర్ క్రైమ్ దీంట్లో వాళ్ళను పార్టిసిపేట్ చేసే విధంగా చేస్తుంటే నిన్న మొట్టమొదటిలా ఒక 30 మంది విశాఖపట్నానికి తిరిగి వచ్చారు. అంటే దీని నుంచి మనం తెలిసేది ఏంటంటే మన దగ్గర ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ కేవలం మన రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశంలో కూడా. కాబట్టి ఈ నిరుద్యోగ సమస్యని ఏ విధంగా తీర్చాలి అన్నది ఒకటి. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తున్నప్పుడు బాబు వస్తే జాబ్ వస్తుందని అన్నారు. మరి అదేమైందో అన్నది ఒకటి. తర్వాత 2019 నుంచి ప్రస్తుత ప్రభుత్వం ఏమన్నది, ప్రతి నెల జనవరిలో మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అన్న. కాబట్టి అటు జాబు రాలేదు, ఇటు క్యాలెండర్ రిలీజ్ అవ్వలేదు. కానీ ఈ పరిస్థితుల్లో 10 సంవత్సరాలలో ఎంతమంది నిరుద్యోగులు మన రాష్ట్రంలో తయారయ్యారన్నది మనం ముఖ్యంగా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ మన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత ఇది మొత్తం దేశంలో చూసుకున్నా కూడా, ఎందుకంటే అక్కడ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని వాళ్ళు వచ్చారు అధికారం. కానీ ఇవేవి కూడా నెరవేరలేదు. సో ఇటువంటి పరిస్థితులలో మన రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ఈ నిరుద్యోగ సమస్య నుంచి ఎలా బయటికి తీసుకురావాలన్నది రెండవ ముఖ్యమైన సమస్య. ఆ తర్వాత వచ్చేసి మీరు తీసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఒకటి ప్రధానంగా చర్చించబడిన అంశం ఈ ఎన్నికల్లో. మీరు అటు తెలంగాణలో చూస్తే ధరణి పోర్టల్ గురించి మాట్లాడారు. అది ఒక ఎన్నికల్లో ప్రధానమైన అంశంగా మారింది. ఎన్నికల్లో అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో ఉన్నప్పుడు వారు మొత్తం ప్రసంగాలలో ముఖ్యంగా మాట్లాడింది ధరణి పోర్టల్ గురించి. మరి ఇటువైపు ఆంధ్రప్రదేశ్కి వస్తే ఈ ఎన్నికల్లో ముఖ్యంగా అక్కడ చోటు చేసుకుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. సో దీన్ని ఏం చేస్తారు అన్నది కూడా ఇమీడియట్ అంశం. ఎందుకంటే ఈ చట్టం అన్నది నీతి ఆయోగ్ నుంచి ప్రిస్క్రైబ్ చేసి రాబడింది. నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రాలకు ఈ విధంగా ఒక చట్టాన్ని చేయండి అని చెబితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళా కూటమి ప్రభుత్వం ఏర్పడింది అనుకుందాం రాష్ట్రంలో. అప్పుడు అందులో ఒక భాగమైన భారతీయ జనతా పార్టీకి మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ డిలీట్ చేస్తాము, దాన్ని రిపీల్ చేస్తామని వీళ్ళు చెప్పగలరా అన్నది ఒక అంశం. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రభుత్వం వచ్చిందంటే వాళ్ళు దీన్ని ఇంకా కసితో కక్షతో దీన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం. కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఒక ప్రత్యేకమైన ధోరణి ఏర్పాటు చేసుకోవడం అన్నది మన రాష్ట్ర అభివృద్ధికి. ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఏమైందంటే సివిల్ కోర్టుల యొక్క ప్రసంగాన్ని, సివిల్ కోర్టుల యొక్క జోక్యాన్ని కంప్లీట్ గా తీసివేయడం జరిగింది. అందువల్ల ఏంటంటే మన భూములు ఎవరు నిర్ణయిస్తారంటే రెవెన్యూ అధికారులు నిర్ణయిస్తారు. అంటే ప్రస్తుతం చూస్తున్నాము ప్రభుత్వంలో ఉన్న పార్టీలు ఏ విధంగా యంత్రాంగం మీద ఒత్తిడి పెట్టి వాటిని ఏ విధంగా వారి అడ్వాంటేజెస్ కు ఉపయోగిస్తున్నారనేది మనం చూసిన అంశం. కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఏ విధమైన ప్రసంగం కానీ ప్రస్తావన కానీ తీసుకొని వస్తారని. తర్వాత 4వ అంశం, ప్రతి ఒక్క పార్టీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో అనేక విషయాలను తెలియజేశారు. అంటే సంక్షేమం పేరుతో మేము సుమారుగా 2,70,000 కోట్లు మేము జనాలకు బటన్ నొక్కడం ద్వారా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మేము ప్రజలకు పంచామని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చెబుతుంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవారు ఏమన్నారంటే ఇంత సంక్షేమం చేసేస్తే రాష్ట్రము వెనిజులా లాగా కానీ లేకుంటే శ్రీలంక కానీ తయారవుతుందని అన్నారు.
కానీ వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు ఏమన్నారు, దీనికన్నా ఎక్కువ చేస్తామంటారు. అంటే ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక పిల్లవాడికి మీకు అమ్మ ఒడి ఇస్తే మేము ముగ్గురికి ఇస్తామంటున్నారు. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామంటున్నారు. ఆర్టీసీలో ప్రయాణం ఉచితం అంటున్నారు. ఆ తర్వాత ఇంటిలో ఉన్న ప్రతి మహిళ 18 సంవత్సరాలకు చెందిన మహిళకు మేము 1500 రూపాయలు పర్ మంత్ ఇస్తామంటారు. సో ఇవన్నీ చేసుకుంటూ వెళితే మరి రాష్ట్రానికి నిధులు ఎక్కడ సమకూరుతాయి అన్నది ఒక అంశం. అందువల్ల ఈ మేనిఫెస్టోలో వాళ్ళు ప్రకటించిన ది సోకాల్డ్ సంక్షేమాన్ని ఏ విధంగా వీరు అమలు చేస్తారు అన్నది కూడా ఒక ప్రధానమైన అంశం. మరి దీన్ని అమలు చేసుకుంటూ వెళితే మరి రాష్ట్రం ఇంకా అప్పులు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో సంపద సృష్టిస్తామని చెబుతున్నారు కానీ రాష్ట్రం మీద ఏ విధమైన ఆలోచనలు ఉన్నాయి ఇన్వెస్టర్లు అన్నది కూడా మనం ఒకటి ఆలోచించాల్సిన అంశం. ఇన్వెస్టర్స్ కు ఏ విధమైన ఆలోచనలు ఉన్నాయి, ముఖ్యంగా ఎన్నికల తర్వాత మన రాష్ట్రంలో అటు మాచర్ల కావచ్చు, నరసరావుపేట కావచ్చు, తర్వాత తాడిపత్రి కావచ్చు, తర్వాత తిరుపతి పరిసరాలు, చంద్రగిరి కావచ్చు, ఈ అన్ని ప్రాంతాలలో హింస, వైలెన్స్ అన్నది చెలరేగి, ఈ వైలెన్స్ అన్నది లోకల్ గా ఆ ప్రాంతానికి మాత్రమే రిస్ట్రిక్ట్ అవ్వాల. ఆ వైలెన్స్ అన్నది ఏమైందంటే మిగతా ప్రాంతాలకు కూడా చెందింది. తర్వాత ఈ విషయాలు మొత్తం దేశంలోనే బీహార్లో 1-2 ఇన్సిడెంట్లు, వెస్ట్ బెంగాల్లో నిన్న జరిగిన ఇన్సిడెంట్ తప్ప అధిక ప్రమాణంలో హింస చెలగరేగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఎప్పుడు కూడా ఇన్వెస్టర్ ఏం ఆలోచిస్తాడంటే అక్కడ ప్రభుత్వాలు స్టేబుల్ గా ఉంటాయా, ఆ తర్వాత లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉంటుందా, ఈ 2 విషయాలు ఆలోచిస్తారు ఇన్వెస్టర్. కాబట్టి ఈ అంశాల వల్ల మన రాష్ట్రం యొక్క రెప్యుటేషన్ ఏమైంది అన్నది కూడా ఆలోచించాలి. దీనివల్ల ఎంతమంది పెట్టుబడి పెట్టడానికి వస్తారు మన రాష్ట్రంలో అన్నది కూడా మనం ఆలోచించాల్సిన అంశం. ఇక 5వ అంశానికి వస్తే, బైఫర్కేషన్ జరిగిన తర్వాత సెక్షన్ 5 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ మీరు ఒకసారి చదివితే ఈ 2 రాష్ట్రాలకు హైదరాబాద్ అన్నది ఉమ్మడి క్యాపిటల్ గా 10 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉండకుండా ఉండాలి. 10 సంవత్సరాల తరువాత హైదరాబాద్ అన్నది తెలంగాణకు మాత్రమే రాజధాని అవుతుంది అని చెప్పేసి అందులో మెన్షన్ చేయడం జరిగింది. జూన్ 2న ఆ యాక్ట్ చేయబడింది. యాక్ట్ మన ఫార్మేషన్ డే. మరి మనకు రాజధాని అంటూ లేదు. ఆంధ్రప్రదేశ్ కు కేవలం పేపర్ మీద రాజధాని ఉంది. అక్కడ కొంత డెవలప్మెంట్ జరిగింది. ఆ తర్వాత టోటల్ గా రాజధాని పనులన్నీ ఆగిపోయాయి. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం 3 రాజధానులు వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానులు అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చింది. అందువల్ల యాజ్ ఆన్ జూన్ 2 మన క్యాపిటల్ యొక్క పొజిషన్ ఏంటి అన్నది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి ఈ రాజధాని గురించి ఏ విధమైన భూమిక వహించాలి అని, అందుకనే నిన్న ఒక ట్వీట్ చేశాను. ప్రెసిడెంట్ గారు ఇప్పుడు ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు ఒక రాజధాని అన్నది ఏర్పాటు అవ్వలేదు. కాబట్టి ఈ ఉమ్మడి రాజధాని అన్నది ఇంకో 10 సంవత్సరాలు వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తున్నట్టు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి, ఎప్పుడైతే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత దాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి దాన్ని కనుక ఆ చట్టంలో అమెండ్మెంట్ తీసుకురాగలిగితే అట్లీస్ట్ కొంత రిలీఫ్ ఉంటుంది మనకి. సో ఈ విధంగా మీరు అన్నట్టు ఈ 5 సమస్యలు ఏవైతే మీరు అన్నారో, మొదటిది మన అప్పుల సమస్య, రెండవది వచ్చేసి మన నిరుద్యోగ సమస్య, మూడవది వచ్చేసి మన రాష్ట్రాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి అన్నది ఒకటి. అంటే వీళ్ళు మేనిఫెస్టోలో చేర్చిన అంశాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, తర్వాత వచ్చేసి మన రాష్ట్రానికి ఉన్న రాజధాని. ఈ 5టిని ప్రధాన అంశాలుగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి ఏ ప్రభుత్వానికైనా. దీస్ ఆర్ గోయింగ్ టు బి ది ఛాలెంజెస్. సో ఈ విధంగా రాష్ట్రానికి ఏర్పడబోయే ప్రభుత్వానికి వెంటనే వాళ్ళు అటెంప్ట్ చేయాల్సిన విషయాలు ఇవి అని నేను అనుకుంటాను. కార్తీక్ గారు సార్, ఇప్పుడు చిన్న అంటే కొంచెం హైపోథెటికల్ క్వశ్చన్ సార్ ఇది. Yeah. అంటే మనకి 2 అంటే ఏమంటారు, అయితే కూటమి లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2 ఆప్షన్స్ ఉన్నాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఈ 5 అంశాలని ఎవరు ఏ పార్టీ లేదా ఏ కూటమి ప్రభుత్వంలోకి వస్తే కాస్త దృష్టి పెట్టి వాటిని కొద్దో గొప్ప చేసే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? అంటే ఏమవుతుందంటే ఈ 2 ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడా ఈ అంశాలను ఎంతవరకు టచ్ చేస్తాయి అన్నది ఐ హావ్ మై ఓన్ డౌట్స్. ఎందుకంటే ఇప్పుడు అన్ని కూడా పాపులిస్ట్ ప్రభుత్వాలు ఏర్పడుతుంది. అంటే రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు కానీ మాకు కుర్చీ కావాలి అన్న ధోరణిలో ఉన్నాయి ప్రభుత్వాలన్నీ. అందువల్ల మేము మేనిఫెస్టోలో చేసిన అంశాలు ఏ విధంగా మేము ముందుకు తీసుకువెళ్ళాలా దాని మీదే జోరు ఉంటుంది తప్ప, రేపు అసెంబ్లీలో జరగబోయే చర్చలు కూడా ఏమవుతాయంటే మీరు మేనిఫెస్టోలో ఇది చెప్పారు ఇవ్వట్లేదు,
మేము 3000 పెన్షన్ ఇస్తుంటే మీరు 4000 ఇవ్వాలన్నారు. మరి అది ఇస్తున్నారా లేదా? తర్వాత వీట్ల మీదే మన అంశాలు జరగబోతున్నాయి. కాబట్టి నేను అనుకుంటున్నది ఏంటంటే, లెట్ అస్ కమ్ ఔట్ ఇన్ ఓపెన్. ఒక వైట్ పేపర్ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఒకటి సబ్మిట్ చేయండి. రాష్ట్రం ఏ విధమైన పరిస్థితిలో ఉంది అని చెప్పేసి మీరు ఒకసారి అంచనా వేయండి. వేసి ప్రజల యొక్క ఒపీనియన్ తీసుకోండి ఒకసారి. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కోసం కొన్ని సాక్రిఫైజెస్ మనం చేయాల్సిన అవసరం ఉంది. సో అది చేసే విధంగా ప్రజలను మనం తయారు చేయాలి. మీరు యాక్చువల్గా ఎన్టీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు, అప్పుడు కూడా వారు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి ఈ ప్రొహిబిషన్ ఇలాంటివన్నీ కూడా మనం చేయలేము అన్న ఒక డిస్కషన్ ప్రజల్లోకి తీసుకొచ్చారు. అందువల్ల అప్పుడు ఈ ప్రొహిబిషన్ అన్నది, మద్యపాన నిషేధం అన్నదాన్ని ఎత్తివేయడం జరిగింది విత్ పబ్లిక్ డిస్కషన్. కాబట్టి అదే పంథాలో మనం ఏ ప్రభుత్వం ఏర్పడినా కూడా ఈ మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒక వైట్ పేపర్ ద్వారా తీసుకురండి బయటికి. ఎందుకంటే మనం 4,45,000 కోట్లు అంటున్నాం, ఒకరేమో 11 లక్షల కోట్లు అంటున్నారు. మరి పరిస్థితి ఏంటి అన్నది బయటికి తీసుకొచ్చిన తర్వాత ప్రజల యొక్క ఒపీనియన్ తీసుకోండి. ఒక 2-3 సంవత్సరాలు మనం డైరెక్ట్ గా మనం రాష్ట్ర అభివృద్ధి కోసం మనం అందరం పనిచేద్దాం, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా. అంటే రాష్ట్రం ప్రాధాన్యం అన్నదాన్ని మనం తీసుకొచ్చి, మనలో మనం కొట్లాడుతున్న ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టి, మనం అందరం కూడా సమిష్టిగా కేంద్రంతో వెళ్ళి మనకు రావాల్సిన అనేక విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ప్రత్యేక హోదా విషయం కావచ్చు, విభజన హామీల విషయం కావచ్చు, పోలవరం కావచ్చు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావచ్చు, విశాఖపట్నం రైల్వే జోన్ కావచ్చు, వీటన్నిటిని కూడా కలిసి సాధించుకున్నామన్న ధోరణిలో వెళితే అవుతుంది తప్ప, లేకుంటే ఏ ప్రభుత్వం ఏర్పడినా కూడా ఈ రాష్ట్రంలో ఈ విషయాలు కాదు, ఈ విషయాలను ఎలా మేము ముందుకు తీసుకువెళ్ళాలి, మేము ది సోకాల్డ్ సంక్షేమం ఏదైతే మేము ప్రకటించామో దాన్ని మేము ఎలా ప్రూవ్ చేసుకోవాలన్న దాని మీదే పోటీ ఉంటుంది. కానీ అందువల్ల ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అందరూ కలిసి పనిచేయడం అన్నది చాలా ముఖ్యమైన అంశం ఈ రాష్ట్రానికి. అది చేయకుంటే తప్ప రాష్ట్రం విపరీతమైన సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది. ఈ 5 సంవత్సరాలు రాష్ట్రానికి చాలా క్రూషల్ అని నేను అనుకుంటాను. కాబట్టి పెద్దల సలహాలు, తర్వాత వచ్చేసి మేధావుల సలహాలు, ఆయా రంగాల్లో ఉన్న వ్యక్తుల సలహాలు, ఇవన్నీ తీసుకుని రాష్ట్రాన్ని కనుక ముందుకు తీసుకువెళ్ళగలిగితే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది. లేకుంటే అప్పుడెప్పుడో బీహార్ గురించి మాట్లాడుకునేవాళ్ళం. బీహార్ లాగా మన రాష్ట్రం తయారవడానికి సంసిద్ధంగా ఉంది అన్నది నేను అనుకుంటాను. కాబట్టి 5 సంవత్సరాల అన్ని రాజకీయ పక్షాల యొక్క భూమిక ఏదైతే ఉందో ఆ భూమిక చాలా ముఖ్యం. అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ ఖచ్చితంగా ఆ భూమికను వహించి అన్ని పార్టీలను ఒక తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని నేను తెలియజేస్తాను. ఎందుకంటే రాష్ట్రం ప్రధానం, ది స్టేట్ ఈజ్ ఇంపార్టెంట్ టు అస్ రాదర్ దాన్ ఇండివిజువల్ పొలిటికల్ పార్టీస్ అన్న ధోరణిలో మేము ముందుకు వెళ్ళబోతున్నాం. కాబట్టి వేచి చూద్దాం. మేము ఒక కాన్షియస్ కీపర్ గా ఉండాలని మేము అనుకుంటున్నాం. అంటే ప్రజలను కూడా కన్విన్స్ చేయడానికి రాష్ట్రం ప్రయారిటీలో మనం ముందుకు వెళదాం. ప్రస్తుతం ఈ 5 సంవత్సరాలు అయిపోయాయి, ఎలక్షన్లు అయిపోయాయి, మీరు అనుకున్న పార్టీ వచ్చింది. కానీ ఇప్పుడు రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకువెళ్లాలన్న ధోరణిలో మనం వెళదామని చెప్పేసి మేము ఒక షాడో క్యాబినెట్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాం. అంటే క్యాబినెట్ ఏదైతే ఉంటుందో దానికి షాడో, ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో ఉన్న సిస్టమ్ ఇది షాడో క్యాబినెట్. కాబట్టి ఏదైనా ఒక విధానం అక్కడ ప్రవేశపెడితే వెంటనే దానికి ప్యారలల్ గా ప్రజల్లో చర్చించి ఈ విధానం ఈ విధంగా ఉండాలి అని చెప్పి మేము సజెస్ట్ చేసే ప్రక్రియ కూడా మేము మొదలు పెడతాం, షాడో క్యాబినెట్ సిస్టమ్ కూడా. తర్వాత ప్రజా కమిటీలు ఏర్పాటు చేసి నిర్ణయాలను ఏ విధంగా మనం బేరీజు వేయాలి అన్నది కూడా మనం తీసుకురావాల్సిన అంశం. కాబట్టి ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఆంధ్రప్రదేశ్ మళ్ళా నెంబర్ 1 రాష్ట్రంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి అన్న. లేకుంటే ఏమవుతుందంటే ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అని ఏదైతే మాట్లాడుతున్నాం మనం, అది డెమోగ్రఫిక్ డిజాస్టర్ గా మారుతుంది. ఇంతమంది యువతరాన్ని మనం పెట్టుకొని వాళ్ళ యొక్క కాంక్షలు ఆకాంక్షలను మనం నెరవేర్చకుంటే ఆ ఫోర్స్ ఎటెళ్తుందో తెలియదు. అంటే ఒక ఉధృతమైన ప్రవాహానికి మనం అడ్డుకట్ట కట్టి దాన్ని ఎలక్ట్రిసిటీగా మార్చుకుంటామా, లేకుంటే దానికి అడ్డుకట్ట కట్టకుండా దాన్ని ఊళ్ళను ముంచేసే విధంగా ఆ శక్తిని ఉపయోగించుకుంటామా అన్నది మనం ప్రధానంగా ఆలోచించాల్సిన అంశం. సో ఈ విధంగా ప్రభుత్వాలు ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు స్టేట్ నుంచి మన సెంటర్కి వెళ్తే మన అసలు ఆంధ్రప్రదేశ్కి అంటే ఏదైనా మీరు ఓన్లీ ఒక 5 అంశాలను కోరుకోండి అని కేంద్ర ప్రభుత్వం అడిగితే మీరు ఏం కోరుకుంటారు? కేంద్ర ప్రభుత్వం నుంచి మొట్టమొదటిగా మనం కోరుకున్నది ప్రత్యేక హోదా. ఎందుకంటే ఈ ప్రత్యేక హోదా అంశం అన్నది పార్లమెంట్ లో చర్చించబడింది. మీరు చూసే ఉంటారు, రాజ్యసభలో వీటి గురించి చర్చించడం జరిగింది.
అందులో కాంగ్రెస్ పార్టీ, అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ, మేము గనక 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని, 5 సంవత్సరాలు సరిపోదు, ఇది 10 సంవత్సరాలు కావాలని భారతీయ జనతా పార్టీ ప్రకటించడం, ఆ తర్వాత వాళ్ళ మేనిఫెస్టోలో కూడా దీని గురించి ఉల్లేఖించడం, తర్వాత ప్రధానమంత్రి గారు తిరుపతికి వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడడం, ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఈ 10 సంవత్సరాల్లో ప్రత్యేక హోదా అన్న దాని గురించి ఏమాత్రం చలనం లేదు. అప్పుడున్న ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందంటే 14వ ఫైనాన్స్ కమిషన్ ఇంకా ఎవరికీ కూడా ప్రత్యేక హోదా ఇవ్వద్దు అని చెప్పిందన్న ఒక ముసుగును మనకు పెట్టి, దాని ద్వారా మాకు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ చాలు అని అన్నారు. ఆ తర్వాత కొంత సమయం జరిగిన తర్వాత ప్రత్యేక ప్యాకేజీ కాదు, మళ్ళా ప్రత్యేక హోదా కావాలని ధర్మ పోరాట దీక్షలు కూడా చేశారు. ఆ తర్వాత ఫైనల్ గా 2019 వచ్చే స్థితికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు. ఆ తరువాత ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఈ పార్టీ మీకు మోసం చేసింది, కూటమి మోసం చేసింది, మాకు గనుక 25 మంది ఎంపీలను మీరు ఇవ్వగలిగితే కేంద్రం మెడలు వంచి మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని వారు చెప్పారు. కానీ అది నమ్మి 22 మంది ఎంపీలను ప్రజలు ఇచ్చారు. ఆ తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రిని కలిసిన తర్వాత ఏమన్నారు, భారతీయ జనతా పార్టీకి 250 సీట్లు మాత్రమే వచ్చింటే మన మాట వినేవారు, వాళ్లకు స్వయంగా 303 సీట్లు వచ్చాయి కాబట్టి ఇక మనం వాళ్ళని మెడలు వంచలేము, ప్రతిసారి వెళ్ళినప్పుడు వాళ్ళని సార్ 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 అని రిక్వెస్ట్ చేసుకోవాలి తప్ప నాకు ఇంకో మార్గం లేదని ఆయన కూడా చేతులెత్తేశారు. కానీ ఈ 2 పార్టీలు కలిసి పనిచేద్దామని ఎప్పుడూ అనుకోలేదు దీని గురించి. కాబట్టి మనం ఏదైనా ఒక అంశం కేంద్రం నుంచి తీసుకురావాలంటే అది ప్రత్యేక హోదా. ఎందుకంటే మీరు చూడండి, హిమాచల్ ప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందింది ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత. అక్కడ బద్దీ అనే ప్రాంతంలో టోటల్ ఇండియాలో ఉన్న ఫార్మాసిటికల్ కంపెనీస్ అన్ని కూడా ప్రధానమైన కంపెనీలు అక్కడ పెట్టి వాళ్ళ జిఎస్డిపి కావచ్చు, వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, వీటిని చక్కగా వాళ్ళు తీసుకున్నారు. అదేవిధంగా రాయ్పూర్ కావచ్చు, తర్వాత వచ్చేసి ఉత్తరాఖండ్ కావచ్చు. సో ఈ విధమైన పరిస్థితుల్లో మనం మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని అడగాల్సింది ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం చెప్పి అన్ని పార్టీలు ప్రచారం చేస్తాయి, కానీ ఇది ముగిసిన అధ్యాయం కాదు. ఎందుకంటే 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ గారు తన పుస్తకం పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్ లో పేజ్ నెంబర్ 228 లో రాశారు, 14వ ఫైనాన్స్ కమిషన్ ఎక్కడా కూడా చెప్పలేదు ఇక ప్రత్యేక హోదా ఇవ్వకూడదు. ఇప్పటికీ కేంద్రం కావాలనుకుంటే ప్రత్యేక హోదా ఇవ్వచ్చు అని ఆయన సుస్పష్టంగా రాశారు. రాసింది నేను కాదు, మీరు కాదు, 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఆయన రాశారంటే ఆ మాటలకు కొద్ది విలువ ఉంటుంది కదా. మరి దీన్ని పట్టుకొని మనం ఎందుకు ప్రత్యేక హోదా తెచ్చుకోకూడదన్నది అన్ని పార్టీలు కలిసి ప్రధానంగా చేయాలి. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే మనకు అనేక పన్నుల రాయితీలు వస్తాయి, అనేక ఇన్సెంటివ్స్ ఉంటాయి, దానితో ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది మన రాష్ట్రంలో, దాన్ని బట్టి మళ్ళా ఉద్యోగాలు వస్తాయి. సో ఇది ఆలోచించాల్సిన నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి విభజన హామీల యొక్క ఇంప్లిమెంటేషన్. బైఫర్కేషన్ యాక్ట్ 2014 లో చాలా సెక్షన్ 93 తీసుకుంటే అందులో అనేక విషయాలు వాళ్ళు తీసుకొచ్చారు. ఈ విషయాలు కేంద్ర ప్రభుత్వం చేయాలి అన్న దాంట్లో దానిలో మొట్టమొదటిగా మీరు తీసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీషన్ అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే 2 పార్టీలు కలిసి ఈ పోలవరాన్ని ఆడుకున్నారు లిటరల్ గా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు పోలవరం అన్న ప్రాజెక్టును నష్టాలలో ఉన్న ట్రాన్స్ట్రాయ్ అనే కంపెనీకి ఇచ్చారు, రాయపాటి సాంబశివరావు గారు. అది ఇవ్వడం వల్ల ఫైనల్ గా ఏమైంది, దాని తర్వాత నవయుగకు మార్చడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. ఆ తర్వాత వచ్చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి దాన్ని మెగా ఇంజనీరింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఫైనల్ గా ఇప్పుడు ఏంటంటే డయాఫ్రమ్ వాల్ అన్నది అది డ్యామేజ్ అయింది కాబట్టి ఇది ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదన్న స్టేట్మెంట్లు వాళ్ళు ఇచ్చారు. సో మనం తర్వాత చూడాల్సిన అంశం ఏంటంటే ముఖ్యంగా ఈ దుగ్గిరాజపట్నం గాని, అది కాకుంటే రామాయపట్నంలో గాని ఒక మేజర్ పోర్ట్ ఏర్పాటు చేస్తున్నది, కానీ ప్రస్తుతం దాన్ని ఒక మైనర్ పోర్ట్ గానే దాన్ని చేస్తున్నారన్నది ఒకటి మనం తెలుసుకోవాల్సిన అంశం. కాబట్టి దీన్ని ఎలా సాధించాలి అన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం ఈ రాబోయే కేంద్రం నుంచి మనం తీసుకొచ్చే విషయాలు ఏవైతే మీరు అడిగారో దానిలో ప్రధానంగా మనం ఆలోచించాల్సిన ఇంకొక అంశం. ఆ తర్వాత మీరు చూసుకుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్, ఇదొకటి ప్రధానమైన అంశంగా మన అందరి ముందు తలెత్తిన ఒక అంశం. దీన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తామన్నది కూడా ఒక అంశం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏమన్నది, గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు డూ బిజినెస్ అని వాళ్ళ ఒక అంశంతో వచ్చి వీలైనన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ని ప్రైవేటీకరణ చేయడంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో ఈ సందర్భంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు.
మరి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కూటమి ప్రభుత్వం ఏర్పడింది అనుకుందాం, వాళ్ళు మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోగలరా? ఎందుకంటే కేంద్రంతో వాళ్ళు పోరాటం చేయగలరా అన్నది ఒక అంశం. ఎందుకంటే ఈ అంశాలన్నీ చూసి ఫైనల్ గా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నేను కోర్టులో వేయడం జరిగింది, హైకోర్టు. ఆ సందర్భంగా జూన్ 20 వరకు స్టేటస్ కో తీసుకురావడం జరిగింది. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం మన విశాఖపట్నానికి ఆయువు పట్టైన స్టీల్ ప్లాంట్ ని ఏ విధంగా వాళ్ళు హ్యాండిల్ చేస్తారన్నది ఇంకొక విషయం. తర్వాత వచ్చేసి వైజాగ్ రైల్వే జోన్. వైజాగ్ రైల్వే జోన్ ను ఏర్పాటు చేసినంత అశాస్త్రీయ పద్ధతి, అన్సైంటిఫిక్ మేనర్ ఇంకెక్కడా జరగలేదు. ఎందుకంటే ప్రతి రైల్వే జోన్ చూసినా డిఆర్ఎం ఆఫీస్ ఎక్కడ ఉంటుందో జోనల్ మేనేజర్ ఆఫీస్ కూడా అక్కడే ఉంటుంది. సో ఆ విధంగా కాకుండా ఇప్పుడు డిఆర్ఎం ఆఫీస్ ని విజయవాడలో ఉంచి జోనల్ ఆఫీస్ ఇక్కడ పెట్టి విశాఖపట్నంలో పెట్టి తర్వాత ప్రాఫిటబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒరిస్సాకు షిఫ్ట్ చేసి ఈ విధంగా చేసిన రైల్వే జోన్ విభజన, మరి దీన్ని ఏ విధంగా మీరు సాధిస్తారన్నది. ఎందుకంటే ఒకవేళ రాష్ట్రంలో కూటమి ఏర్పడిన లేకుంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కంటిన్యూ అయినా కూడా వీళ్ళెవరు కూడా కేంద్రంతో తలపడే శక్తి లేదు వీళ్ళకి. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు చూసాం, కేంద్రాన్ని కాదని ఏమాత్రం కూడా సాధించలేని పరిస్థితిలో ఉన్నారు. తరువాత 2014 నుంచి 19 వరకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ వీళ్లతో ఉన్నా కూడా పెద్దగా రాష్ట్రానికి తీసుకొచ్చిన విషయాలు ఏవీ లేవు. అందువల్ల ఈ విషయంలో ఈ పార్టీలు ఏ విధంగా కేంద్రంతో తలపడబోతున్నాయన్నది. కాబట్టి ప్రత్యేక హోదా ఒక అంశం, విభజన హామీలు అంటే పోలవరం, ఆ తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఇన్స్టిట్యూషన్స్, తర్వాత వెనకబడిన ప్రాంతాలైన రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర బుందేల్ఖండ్ ప్యాటర్న్ లో అభివృద్ధి చెందించడం, తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క ఇది, రామాయపట్నం దుగిరాజపట్నం మేజర్ పోర్టుగా తీసుకురావడం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించడం, తర్వాత రైల్వే జోన్ ని ఏ విధంగా సాధించడం. ఇవి కేంద్రంతో మన ఏ ప్రభుత్వం ఏర్పడినా కూడా అక్కడ వారితో చర్చించి తీసుకురావాల్సిన అంశం. దీనికి ఒక సొల్యూషన్ ఏంటంటే అందరం కలిసి వెళితే ఎప్పుడైనా సమస్యను మనం పరిష్కరించుకోవచ్చు అన్నది మా ధోరణి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే మహారాష్ట్ర మరియు తమిళనాడులో గవర్నమెంట్లు ప్రతిపక్షాలు ఏవైనా ఆ రాష్ట్రంలో ఏదైనా విషయం అభివృద్ధి జరుగుతుందంటే వీళ్ళందరూ కలిసి వెళ్తారు. అది అక్కడ ఉన్న కల్చర్. ఈ కల్చర్ ని మనం ఆంధ్రప్రదేశ్ లో కూడా తీసుకురావాలి. లేకుంటే ఏమవుతుంది, మనలో మనం కొట్లాడుకుంటూ ఉంటే దాన్ని సులభంగా కేంద్రం వాళ్ళు దాన్ని ఆసరాగా తీసుకుని మన గొంతు వినరు వాడు. అందువల్ల ఈ 5 సంవత్సరాలు నేను ఏదైతే చెబుతానో మన రాష్ట్ర ప్రభుత్వ అంశాలతో పాటు ఈ కేంద్ర ప్రభుత్వ అంశాలు కూడా మనమందరం కలిసి వెళితే, అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది అన్నది కూడా ఒక ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఎందుకంటే కేంద్రంలో ఇదే ప్రభుత్వం వస్తుందా లేకుంటే ఇండియా కూటమి వస్తుందా అని కూడా, ఏ ప్రభుత్వం వచ్చినా ఇక్కడ ఏ విధంగా మనం డిస్కస్ చేస్తున్నామో కేంద్రంలో కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మనం సంఘటితంగా వెళ్ళగలిగితే ఈ అంశాలకు మనం ఒక పరిష్కారాలు తీసుకురావచ్చు అన్నది అన్ని పార్టీలు. మళ్ళా జై భారత్ నేషనల్ పార్టీ ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఒక సమన్వయకర్తగా భూమిక వహిస్తుందో, కేంద్ర ప్రభుత్వంలో మనం సాధించవలసిన అంశాలకు కూడా అన్ని పార్టీలకు ఒక సంధానకర్తగా సమన్వయకర్తగా ఉంటూ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమన్న అంశాన్ని ముందుకు తీసుకెళ్తామని మీకు తెలియజేస్తున్నాను. సార్ ఇప్పుడు మీరు ఎలాగ లేవనెత్తారు అంశం, కేంద్రంలో ఇండియా కూటమి వర్సెస్ మోడీ గారు. మీరు అనేక ఎన్నికలు చూసుంటారు. మరీ ముఖ్యంగా 2014, 19 చాలా దగ్గరగా గమనించుంటారు. పొలిటికల్ ఇంటెన్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఈ 2024 ఎన్నికలు చూస్తుంటే మీకు ఏ సంవత్సరం గుర్తుకొస్తుంది సార్? 2004 గుర్తుకొస్తుందా? 2014 అంటే ఎలా చూడాలి మనం ఈ 2024 ఎన్నికల్ని? కేంద్రంలో చూస్తే 2004 ఎన్నికలు నాకు గుర్తొస్తాయి. అప్పుడు ఎందుకంటే వాజ్పేయి గారి ప్రభుత్వం అప్పుడే 99 నుంచి 2004 అప్పుడే కార్గిల్ యుద్ధంలో ముగిసింది. ఆ తర్వాత వచ్చేసి ఇండియా షైనింగ్ అన్న కాన్సెప్ట్ తో వచ్చారు. ముఖ్యంగా దాని వెనక ప్రమోద్ మహాజన్ గారు మెయిన్ గా దాని వెనకాల ఆర్కిటెక్ట్. ఇండియా షైనింగ్ అన్న ఒక అంశంతో వారు బయటికి రావడం జరిగింది. ఆ సందర్భంగా చూస్తే వాళ్ళ సీట్లు తగ్గిపోయి అప్పుడు మళ్ళా యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది. యూపీఏ 1 అన్నది మీరు చూసుకుంటే 2004 నుంచి 2009, ఆ తర్వాత యూపీఏ 2 2014 వరకు ఏర్పడింది. సో ఈ సందర్భంగా మళ్ళా అబ్కీ బార్ 400 కే ఊపర్ అంటే 400 కన్నా ఎక్కువ తీసుకురావాలన్న నినాదంతో
భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ పడుతోంది. అదే 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన అనేక పార్టీలు కలిసి ఒక ఇండియా కూటమిగా ఏర్పడి వాళ్ళు ఎన్నికల్లో దిగారు. ఇందులో ముఖ్యంగా చూడవలసింది సమాజ్వాదీ పార్టీ కావచ్చు, రాష్ట్రీయ జనతాదళ్ కావచ్చు, ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ వదిలేస్తే మిగతావన్నీ కూడా కలిసి పనిచేస్తున్నాయి. అందులో కాంగ్రెస్ కూడా తన భూమికను తగ్గించుకుంది. ఎందుకంటే తను పెద్ద పెట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఢిల్లీలో చూసుకుంటే 4 లోక్సభలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంటే 3 కాంగ్రెస్ పోటీ చేస్తుంది. ఆ విధంగా మీరు బీహార్ లో కానీ మిగతా చోట్ల చూసినా కూడా వాళ్ళు తమ స్థాయిని తగ్గించుకొని, ఉత్తరప్రదేశ్ లో కూడా వాళ్ళు తమ స్థాయిని తగ్గించుకొని అందరం కలిసి ఒక కూటమిగా రావాలన్న ఒక అంశంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. కాబట్టి 2024 ఎన్నికలు కేవలం మన రాష్ట్రానికి కాకుండా ఈవెన్ దేశానికి కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దేశంలో కూడా మీరు చూస్తే సుమారుగా 100 లక్షల కోట్ల అప్పులో ఉన్నాం. ఆ తర్వాత నిరుద్యోగ సమస్య ప్రధానంగా దేశాన్ని పట్టి పీడిస్తోంది. సో ఈ రెండింటిని మనం ట్యాకిల్ చేయాలి. తర్వాత ఏమైపోయిందంటే దేశంలో మళ్ళా మతతత్వాలు కులతత్వాలను రెచ్చగొట్టే విధంగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటినీ ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు, స్వీకరిస్తారు అన్న దాని గురించి ముఖ్యంగా చూడాల్సిన అంశం. సో 2024 జూన్ 4న ఏ విధంగా కేంద్రానికి వస్తే ప్రజలు ఏ విధంగా స్పందించారన్నది కూడా చూడాల్సిన అంశం. ఏది ఏమైనా ఏ ప్రభుత్వం అక్కడ వచ్చినా కూడా, ఎందుకంటే ప్రత్యేక హోదా గురించి చూస్తే అక్కడ రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే ఇండియా కూటమి కనుక వస్తే మేము ప్రత్యేక హోదా ఫైల్ మీద సంతకం చేస్తామని వాళ్ళు చెప్పిన సందర్భం మనం చూస్తున్నాం. మరి ఆ సందర్భంగా సపోజ్ ఇండియా కూటమి వస్తే రాష్ట్రానికి ఏ విధంగా తీసుకువెడతారు? సపోజ్ ఇండియా కూటమి రాకుండా ప్రస్తుత ప్రభుత్వమే వచ్చింది అనుకోండి, అయినా కూడా మన రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ కూడా కలిసి మన రాష్ట్రానికి కావాల్సింది సాధించుకుంటామన్న ధోరణిలో మనం వెళ్ళగలగాలి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ పార్టీ ఈస్ గోయింగ్ టు ఫార్మ్ ది గవర్నమెంట్ ఇన్ ది సెంటర్, మన పార్టీలన్నీ కూడా సంఘటితంగా వెళ్ళి మన రాష్ట్రానికి కావాల్సినవి మనం తీసుకురావాలన్న ధోరణిలో వెళ్ళాలి అన్నది మనం కోరుకోవాల్సిన ప్రధానమైన అంశం. సార్ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని వాడు సిడబ్ల్యూసీలో కూడా కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది కదా. ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ కాంటెక్స్ట్ లో చూస్తే సౌత్ ఇండియాలో వాళ్ళకి స్కోప్ ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అంటే కర్ణాటక, తెలంగాణ తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎదగడానికి వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తారనే ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే ఆంధ్రుడిని కాబట్టి, ఏదో కాంగ్రెస్ పార్టీ మీదో రాహుల్ గాంధీ గారి మీదో ప్రేమతో కాదు కానీ నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది అనేటువంటి ఒక స్వార్థం అనుకోండి. వాళ్ళు అంటే ఇది సాధ్యంగానే కనిపిస్తుందా? లేకపోతే మనకి మళ్ళీ ఒక పగటి కల్లానే ఉంటుందా? అనేది ఒక చిన్న భయం అన్నమాట. మీలాంటి వారే నివృత్తి చేయాలి. అంటే ఏంటంటే ప్రత్యేక హోదా నేను అన్నాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాంగ్రెస్ వస్తుందా, ఇండియా కూటమి వస్తుందా, లేకుంటే ఎన్డీఏ కూటమి వస్తుందా అన్నది పక్కకు పెడితే మనం ప్రత్యేక హోదా తీసుకురావాలి అన్న ఒక నిశ్చయం మనం చేసుకోవాలి అని నేను అంట. మనం ఎలా ఉండాలంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ ఎవర్ గవర్నమెంట్ ఫార్మ్స్ దేర్ వీల్ గెట్ స్పెషల్ స్టేటస్ అన్నది మన పార్టీలు నిర్ణయం తీసుకోవాల్సిన అంశం. సో అందులో ముఖ్యంగా చూసుకుంటే జల్లికట్టు ఉదాహరణ, తర్వాత వచ్చేసి రైతుల చట్టాలు ఏవైతే ప్రభుత్వం వెనక్కి తీసుకుందో ఆ ఉదాహరణలో ఆ స్ఫూర్తితో మనం వెళ్ళాలి. ఏవైతే 3 వ్యవసాయదారుల రైతుల చట్టాలు తీసుకొస్తే వాళ్ళు మన ఢిల్లీ బార్డర్ లో సుమారుగా సంవత్సరం పైన కూర్చొని ఆ 3 చట్టాలను వెనక్కి తీసుకువెళ్ళిన సంఘటన మనం చూసాం. అంటే సంఘటితంగా గనక మనం పోరాడితే ఏమవుతుందన్నది చూసాం. సుప్రీంకోర్టు జల్లికట్టు అన్నది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు అనిమల్స్ యాక్ట్ కింద అది చట్టబద్ధం కాదు అని నిర్ణయించినా కూడా మొత్తం తమిళనాడు స్తంభింపజేసి మళ్ళా వాళ్ళ రాష్ట్రంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే ఏమవుతుందంటే ఎప్పుడైనా మనకి ఏదైనా సాధించుకోవాలంటే సంఘటిత శక్తి అన్నది చాలా ముఖ్యమైన విషయం. కానీ అన్ఫార్చునేట్ గా ఏమైపోయిందంటే సమాజంలో ప్రెషర్ గ్రూప్స్ అన్నవి కూడా క్రమక్రమంగా తగ్గిపోవడం మొదలుపెట్టాయి. ఇక ఏదైనా మార్పు చెందాలంటే అది కేవలం రాజకీయ పార్టీల నుంచే సాధ్యమన్న స్థితికి మనం సమాజం చేరుకుంది. అందువల్ల ఏదైనా ఒక లాంగ్ టర్మ్ గానీ, ఒక ఇంపార్టెంట్ మెషర్ గానీ మనం ఏదైనా తీసుకోవాలంటే అది కేవలం రాజకీయ పక్షాల ద్వారానే సాధ్యమన్న స్థితికి మనం చేరుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ భూమిక ఏదైతే ఉందో, ఈ ధోరణి ఏదైతే ఉందో, మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో అది కేవలం రాజకీయ పక్షాలలో ఉన్న మైత్రి సంబంధాలు, వాళ్ళందరూ అక్కడ కూటమి గురించి మాట్లాడుతున్నాం. రాష్ట్రం కోసం మనమంతా కూడా ఒక కూటమిగా ఏర్పడాలని నేను అంటాను. అందరూ కలిసి ఒక కూటమి, అన్ని పక్షాల కూటమి, ఆల్ పార్టీ
కలిసి మనం మన రావాల్సిన డ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని సాధించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని నేను మళ్ళా రాజకీయ పార్టీలకు తెలియజేస్తున్నానండి మీ ద్వారా. సార్ ఇప్పుడు మనం ఎలక్షన్ కమిషన్ సంగతి తీసుకుందాం కాసేపు. ఉమ్, అదే మన రాష్ట్రంలో చూసాం మాచర్లలో ఈవీఎంలు పగలగొట్టిన అవును. గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారు అని చెప్పి కేసు నమోదు చేసినవన్నీ చూసాం మనం. సరే మన రాష్ట్రంలో ఎలా ఉందనుకుంటే ఒరిస్సాలో కేవలం 21 ఎంపీ సీట్లు ఉన్నాయి సార్. అటువంటి ఒరిస్సాలో 5 ఫేజుల్లో చేస్తున్నారు. బెంగాల్‌లో మల్టిపుల్ ఫేజెస్‌లో జరుగుతున్నారు. అంటే కేవలం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సపోర్టివ్‌గా ఉండడం కోసమే ఒరిస్సా, బెంగాల్‌లో ఇన్ని దశల్లో పోలింగులు పెడుతున్నారనే ఒక ఆరోపణలు గూడా ఉన్నాయి. అంటే 2 క్వెషన్స్ అడుగుదాం. సెంట్రల్ యా, యా. లెవెల్‌లో ఎలాగైతే మ్యానిపులేట్ చేస్తున్నారో స్టేట్ లెవెల్‌లో కూడా ఈ ఈ స్థాయిలో అయితే నేనైతే చూడలేదు నాకు ఉన్నటువంటి అనుభవంలో కూడా. అంటే మీరు చెప్పండి. మీరు ఎలాగో పోలీస్‌గా కూడా పనిచేశారు కదా! హౌ డు యూ ఫీల్? జనరల్ గా ఏమవుతుందంటే ఈ నెంబర్ ఆఫ్ ఫేజెస్ లో పెట్టడానికి ప్రధానమైన కారణం ఏమవుతుందంటే సెక్యూరిటీ ఫోర్సెస్ డిస్ట్రిబ్యూషన్ అన్నది వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్. అంటే ఏమవుతుందంటే మనం మొత్తం దేశంలో ఉన్న సెక్యూరిటీ ఫోర్సెస్ ని మనం అన్ని చోట్ల మనం పంపించగలగాలి అనేది ఒక కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఉండగా మరి జమిలీ ఎలక్షన్స్ గురించి కూడా మనం మాట్లాడతాం. అంటే మొత్తం దేశంలో 2 ఎన్నికలు ఒకేసారి జరగాలి, ఆ 2 ఫేజెస్ లో జరగాలని కూడా ఆలోచిస్తాం. సో ఈ పరిస్థితుల్లో చూస్తే జనరల్ గా ఫ్యాగండ్ లో ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటిలో కొద్దిగా ఫేజెస్ పెరుగుతాయని నేను అనుకుంటాను. ఎందుకంటే ముందు ఫేజెస్ లో జరిగిన ఎన్నికల్లో ఏవైనా గందరగోళాలు ఇవి జరిగినప్పుడు అక్కడ రీపోలింగ్ కానీ ఇలాంటిది ఏర్పాటు చేయాల్సి వస్తే అప్పుడు మళ్ళా సెక్యూరిటీ ఫోర్సెస్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫైనల్ ఫేజెస్ లో సెక్యూరిటీ ఫోర్సెస్ బర్డన్ చూసి డిప్లాయ్ చేయడానికి విధంగా లాస్ట్ ఫేజెస్ లో ఉన్న వాటికి ఫేజెస్ లో పెట్టడానికి అవకాశం. కానీ దాన్ని మీరు చూసుకుంటే ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ వాళ్లకు గట్టి మద్దతు దొరుకుతుంది అనుకున్న రాష్ట్రాల్లో వాళ్ళు ఫేజెస్ లో పెట్టారన్నది కూడా జనరల్ గా ఈ విషయం చర్చిస్తున్నారు. అంటే ఎలక్షన్ కమిషన్ యొక్క నిష్పాక్షికత ఆర్ వాళ్ళ యొక్క ఇండిపెండెంట్ రోల్ అన్నదాని గురించి కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయి మరి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషనర్ల నియామకం గురించి వాళ్ళకు జడ్జిమెంట్ ఇచ్చారు. ఎలక్షన్ కమిషనర్ మీరు అపాయింట్ చేయాలంటే ప్రధానమంత్రి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్, ఆ తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్, వీళ్ళు ముగ్గురు ఉన్న ప్యానెల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్ లో ఒక బిల్లు తెచ్చి అందులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండాల్సిన అవసరం లేదు, అందులో ప్రధానమంత్రి, ఇంకొక మంత్రి, ఆ తర్వాత వచ్చేసి లీడర్ ఆఫ్ అపోజిషన్, వీళ్ళ ముగ్గురు ఉంటే చాలు అన్నట్టుగా వాళ్ళు బిల్లు తీసుకొచ్చి బిల్లు కూడా పాస్ అయింది. అంటే ఏమవుతుందంటే వై యు ఆర్ నాట్ గివింగ్ ఏ ప్లేస్ టు ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అన్నది చాలా డిస్కషన్. అంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వాళ్లకు ఉన్న ఎవరిని తీసుకురావాలంటే వాళ్ళని తీసుకొచ్చే ప్రస్తావనలో చీఫ్ జస్టిస్ ని తీసేశారన్నది కూడా బహుచర్చిత అంశమే. అందువల్ల రాజ్యాంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇండిపెండెన్స్ మెయింటైన్ చేయడం, అవి దే ఆర్ నాట్ అండర్ ఎనీ కంట్రోల్ అన్న భావనను క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా ప్రభుత్వం మీద ఉంది. సో ఇటువంటి సందర్భాల్లో ఈ విధంగా మీరు అన్నట్టు ఒరిస్సాలో ఎన్ని ఫేజెస్, 21 ఎంపీ సీట్లే ఉన్నప్పుడు ఇన్ని ఫేజెస్ లో పెట్టడం, ఫైనల్ గా మనం పశ్చిమ బెంగాల్లో పెట్టడం, వెస్ట్ బెంగాల్లో, సో ఇవన్నీ కూడా అనుమానాలకు దారి తీస్తాయి. ఎప్పుడు కూడా ప్రభుత్వ ధోరణి ఎలా ఉండాలంటే అనుమానాలకు దారి తీయకుండా వాళ్ళ గవర్నెన్స్ ఉండాలని మనం కోరుకుంటాం. సో ఈ సందర్భంగా ఈ అంశాలు ఏవైతే మీరు లేవనెత్తారో దానిలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ టు గవర్నమెంట్, దే ఆర్ రెస్పాన్సిబుల్ టు ది పీపుల్ ఆఫ్ దిస్ నేషన్ అన్నది ఆలోచించి వాళ్ళు ఎందుకు ఈ విధంగా పెడుతున్నామని ముందు ఏ రోజైతే నోటిఫికేషన్ల గురించి వాళ్ళు డిస్కస్ చేశారో ఆ రోజు వాటిలో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాల్సి. అంటే మేము ఒరిస్సాలో ఎందుకు ఎన్ని ఫేజ్లో పెట్టాం, వెస్ట్ బెంగాల్లో ఎందుకు పెడుతున్నాం, అది లాజికల్ గా రీజనబుల్ గా ఉన్నప్పుడు అప్పుడు అవుతుంది. లేకుంటే ఎవరో ఒకరు సుప్రీంకోర్టు కూడా వెళ్ళేవాళ్ళు. ఈ విధంగా పార్టిసాన్ యాటిట్యూడ్ తో ఉంది కాబట్టి మాకు అక్కడ సరి అయిన ఎలక్షన్లు జరగవు అన్నది మనం ఏదైనా జ్యుడిషియరీలోకి వెళ్ళి తీసుకురావాల్సిన అంశాలు. కాబట్టి ఎప్పుడైనా కూడా పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ అన్నది చాలా ముఖ్యం. ముఖ్యంగా రాజ్యాంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 324 ద్వారా మనం ఏర్పాటు చేసుకున్న ఒక విభాగం, అది కూడా వాళ్ళ దీన్ని తర్వాత ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ గురించి కూడా స్పష్టమైన ధోరణి రావాలి. ఎందుకంటే దే షుడ్ బి అవుట్ ఆఫ్ గవర్నమెంట్ కంట్రోల్ అన్నది మనం నేర్చుకోవాలి.
ఎప్పుడైతే ఎలక్షన్ కమిషనర్ల నియామకం ప్రభుత్వంలో ఉన్న 2 మంత్రులు చేయగలరు అంటే ఆటోమేటిక్ గా దాని మీద ఉన్న రెస్పెక్ట్, గౌరవము, లేకుంటే దానిలో ఉన్న పారదర్శకత, ఎంపిక విధానాల మీద అనుమానాలు రేకెత్తించే పరిస్థితులు ఉన్నాయి. సో వీటిని కూడా ఆలోచించాల్సిన అంశం చాలా ఉంది అన్నది మేము అనుకుంటాం. రైట్. సార్, ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి ఒక అంశం రాష్ట్రంలో నడుస్తుంది. అత్యున్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి ఐఏఎస్ గాని, ఐపీఎస్ గాని ఆఫీసర్స్, మనం మరీ ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ, డీజీపీ స్థాయిలో ఉన్నవాళ్ళు. పార్టీలకు అంటే మనం ఎదురు కూడా ఐఏఎస్లు, ఐఆర్ఎస్లు అనేటువంటి ఒక సెటైరిక్ గా కూడా పిలుస్తూ ఉంటారు కొంతమందిని. పార్టీల కార్యకర్తల్లాగా, అంటే ఎవరైతే ముఖ్యమంత్రి స్థానాల్లో ఉన్నారో వాళ్ళకి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ లాగా పనిచేస్తున్నారు. దీనికి ఎలా అడ్డుకట్ట వేయాలి సార్? అసలు ఒక చీఫ్ సెక్రటరీ గాని, డీజీపీ అంటే కానిస్టేబుల్, ఎస్ఐఓ కాదు, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఇలా పనిచేయడం అనేది ఎంతవరకు సబబు? ఎలా అడ్డుకట్ట వేయాలి? ఇది యాక్చువల్ గా సబబు కాదు. యాక్చువల్ గా మీరు చూసుకుంటే సివిల్ సర్వీసెస్ ని స్టీల్ ఫ్రేమ్ అంటాం. ఎందుకంటే రాజకీయ పార్టీలు, లెజిస్లేచర్ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు ఎదుర్కొని వాళ్ళు పర్మనెంట్ గా ఉండరు, మారుతూ ఉంటారు. కానీ ఈ స్టీల్ ఫ్రేమ్ అన్నది పర్మనెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ సెటప్ తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ విధమైన ధోరణిలో మనం తీసుకురావాలి. యాక్చువల్ గా మీరు ఒక్కసారి భారతదేశం యొక్క స్వాతంత్రం వచ్చినప్పుడు చూసుకుంటే వాట్ వర్ ది స్ట్రాంగ్ పాయింట్స్ ఫర్ ఇండియా? అందులో మొట్టమొదటిగా స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న వాళ్ళు చాలా మంది ఎన్నికల్లో పాల్గొని వాళ్ళు ఎన్నికై వచ్చారు. అంటే దేశ స్వాతంత్రం కోసం పాటుపడిన వాళ్ళు ఎన్నికవడం. రెండవది వచ్చేసి స్ట్రాంగ్ సివిల్ సర్వీసెస్ ఉండడం, తర్వాత ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉండడం, తర్వాత ఫెయిర్లీ ఇండిపెండెంట్ మీడియా ఉండడం. ఏవైతే మనం 4 స్తంభాలు అనుకుంటామో ప్రజాస్వామ్యానికి, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ మీడియా, ఈ 4 చాలా స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నాయి. కాబట్టి అప్పుడు మనం వీ కుడ్ టేక్ ఆఫ్. యాక్చువల్ గా ఎంతో పావర్టీలో ఉన్న దేశాన్ని కూడా మనం ముందుకు నడిపించగలిగాం. కానీ ఓవర్ ది ఇయర్స్ ఏమైపోతుందంటే లెజిస్లేచర్ ఏ విధంగా మారిందో మీకు తెలుసు. ఏ విధంగా డబ్బులు, మద్యము, మతము, కులము వీటిలను పెట్టుకొని ఏ విధంగా లెజిస్లేచర్ అంటే మన రాజకీయం మారిందో, రాజకీయ పరిస్థితులు మారాయో, మనం ఎన్నుకుంటున్న ప్రతినిధులు మారాయో మనం చూడవచ్చు. రెండవది మన ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు మనం ఆ విషయం గురించి మాట్లాడుకుంటాం. అంటే ఈ బ్యూరోక్రసీ ఏదైతే ఉందో అవి ఏ విధంగా అధికార పార్టీకి ఏ విధంగా మద్దతు పలుకుతున్నాయి అన్నది అనేక అంశాల్లో మనకు తెలుస్తున్న అంశాలు. ఇప్పుడే మీరు అన్నారు. దీనికోసం ఏముంటుందంటే మనం ముఖ్యంగా చూడాల్సింది చీఫ్ సెక్రటరీ అండ్ డీజీపీ అన్న వాళ్ళు బ్యూరోక్రసీని నడిపించే ఒక 2 వీల్స్ ఆఫ్ ఏ చారియట్ అనుకోవచ్చు. అంటే ఈ 2 చక్రాలు చాలా ముఖ్యం. కాబట్టి వాళ్ళు ఏంటంటే డౌన్ ది లైన్ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏ విధంగా మనం వర్క్ చేయాలి అని. ఎందుకంటే వాళ్ళను వీల్ టేక్ దెమ్ యాజ్ అ రోల్ మోడల్. కాబట్టి వీళ్ళ స్వభావం, వీళ్ళ ప్రవర్తన అన్నది డౌన్ ది లైన్ ఉన్న మెషినరీ మీద వాళ్ళ ప్రభావం చూపిస్తుంది. దీనికోసమే యాక్చువల్ గా సుప్రీంకోర్టు 2 ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఇచ్చింది. ఒకటి వచ్చేసి సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ గురించి చూస్తే టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఐపీఎస్ లో తీసుకుంటే ప్రకాష్ సింగ్ గారు వెళ్ళారు సుప్రీంకోర్టు. ఈ 2 సందర్భాలలో కూడా సుప్రీంకోర్టు నిర్ణయం ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐపీఎస్ తీసుకుంటే అందులో ఇప్పుడు డీజీపీ ఎవరైతే ట్రాన్స్ఫర్ అవ్వబోతున్నారో అది ముందే తెలుస్తుంది మనకి. కాబట్టి కొత్త డీజీపీ నియామకానికి ఏం చేయాలంటే ఒక ప్యానెల్ తయారు చేయాలి. ఒక 3 అధికారుల ప్యానెల్ తయారు చేసి అది యూపీఎస్సీకి సబ్మిట్ చేయాలి. చేసిన తర్వాత వాళ్ళు ఆ ప్యానెల్ అప్రూవ్ చేస్తే అందులో ఎవరో ఒకరిని మీరు అపాయింట్ చేయవచ్చు. ఇది ప్రశ్న. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే చాలా రాష్ట్రాలలో ఇన్ఛార్జ్ డీజీపీ అని నియమిస్తున్నారు. అంటే ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా వాళ్లకు ఎవరైతే మద్దతు పలుకుతారు, వాళ్ళకి ఎవరైతే సహాయం చేస్తారు అనుకున్న వాళ్ళని ఇన్ఛార్జ్ డీజీపీలుగా ఏర్పాటు చేసేస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే టాప్ మోస్ట్ ఆఫీసరు ప్రభుత్వంలో ఉన్న పార్టీకి వాళ్ళ విధానాలకు అనుసరంగా పనిచేస్తున్నారో డౌన్ ది లైన్ అది పర్కులేట్ అవుతుంది. అంటే పెద్ద డీజీపీనే ఈ విధంగా ఉన్నప్పుడు మేము కూడా ఆ విధంగా ప్రవర్తించాలి కాబోలు అనుకుని చాలా మంది డౌన్ ది లైన్ ప్రవర్తిస్తారు. దట్ ఈస్ క్వైట్ ఆబ్వియస్. అదేవిధంగా టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం గారి కేసులో కూడా అదే విధంగా సుప్రీంకోర్టు చెప్పింది. సో ఈ 2 విషయాలు పాటించకుండా అనేక ప్రభుత్వాలు ఈ విధంగా ఏర్పాటు చేయడం అన్నది సబబుగా. దానివల్ల ఏమవుతుందంటే ఎంటైర్ బ్యూరోక్రసీ వర్కింగ్ మీద ఒక అనుమానం నిర్మాణం అవుతుంది. అంటే వీళ్ళు నిజంగా
సివిల్ సర్వెంట్స్ గా ఉన్నారా, లేకుంటే అధికారంలో ఉన్న పార్టీకి మడుగులు ఎత్తే వాళ్ళుగా ఉన్నారా అన్నది మనం ఏర్పాటు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే మీరు అన్నట్టు మాచర్ల ఇన్సిడెంట్ కావచ్చు. ఎందుకంటే మనకు ఇంటెలిజెన్స్ ఉంటుంది ఎప్పుడు. ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు ఏ ఏ ప్రాంతాల్లో ఈ విధమైన పరిస్థితులు ఉద్భవించవచ్చు అన్నప్పుడు దాన్ని స్ట్రాంగ్ గా మనం హ్యాండిల్ చేయగలగాలి. సో అది చేయగలిగిన క్షమత మనలో ఉన్నప్పుడు, లేకుంటే లాస్ట్ మినిట్ లో డీజీపీని ట్రాన్స్ఫర్ చేయడం, ఇలాంటివన్నీ కూడా చూసుకుంటే ఏమవుతుందంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, మన ఎన్నికల విధానం ఏర్పాటు చేసే విధానం కానీ, ఎన్నికలు నిర్వహించే విధానం మీద దీని ప్రభావం పడుతుంది. అందువల్ల ఎప్పుడైతే సిస్టమ్స్ ప్రొసీజర్స్ మనం ఫాలో కామో మనమే దాన్ని అనుభవించాల్సి వస్తుంది. అందువల్ల ఒక కాన్షియస్ కీపర్ అన్నది ఉండడం చాలా అవసరం. ఒక కాన్షియస్ కీపర్ అన్నది అవసరం. మీరు డీజీపీని ఎందుకు అపాయింట్ చేయలేదు ఈ విధంగా అని అడిగేవాళ్ళు కావాలి. దాంతో ఏమవుతుందంటే ఈ బ్రూట్ మెజారిటీస్ రావడం కూడా చాలా ప్రమాదం ప్రజాస్వామ్యం. ఇప్పుడు ఏమన్నారు, 151 లాస్ట్ టైం ఇచ్చారు. ఈసారి వైఎస్ఆర్ ప్రభుత్వం వై నాట్ 175 అని దిగారు. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న కూటమి మాకు 160 వస్తాయని అంటున్నారు. మరి అక్కడ 400 అంటున్నారు. అంటే ఇవన్నీ చూసుకుంటూ పోతుంటే అంటే ప్రజాస్వామ్యంలో ఇక మాకు ప్రతిపక్షాలు వద్దు, మేము ఏమి చెబితే అదే వేదం అన్న రీతిలో ఈ రాజకీయ పార్టీల ఆలోచనలు ఉంటే ఏమవుతుందంటే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. కాబట్టి దీని నుంచి కూడా మనం ఒక సొల్యూషన్ ఆలోచించాలి. దానికని ది బెస్ట్ సొల్యూషన్ ఈస్ ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్. 22 దేశాల్లో ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ విధానం ఉంది. అంటే ఏ పార్టీకి ఎంత పర్సెంటేజ్ ఓట్లు వస్తాయో అంత పర్సెంటేజ్ సీట్లు కేటాయించడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక కొయిలేషన్ లాగా ఏర్పడాల్సిన అవసరం వస్తుంది. ఎప్పుడైతే మీరు ఒకసారి భారతదేశం యొక్క హిస్టరీ కూడా చూసుకున్నా, కొయిలేషన్ గవర్నమెంట్స్ దే హ్యావ్ డెలివర్డ్ మచ్ మోర్ దాన్ ది గవర్నమెంట్స్ విచ్ హ్యాడ్ అబ్సల్యూట్ మెజారిటీస్. సో ఆ విధంగా మనం చూసుకుంటూ వెళుతుంటే దీనికి సంస్కరణల దిశగా వెళ్ళాలి. కానీ మళ్ళా ఈ సంస్కరణలు తెచ్చేవాళ్ళు ఎవరు? వీళ్ళే బిల్లులు పాస్ చేయాలి, వీళ్ళే చట్టాలు చేయాలి. కానీ వీళ్ళు అలా ఆలోచించరు కదా. సో ఆ విధమైన సంభ్రమంలో ఉన్నది మన ప్రజాస్వామ్యం. కాబట్టి మీరు అన్నట్టు సిస్టమ్ షుడ్ బి ఇన్ ప్లేస్. పర్సన్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, సిస్టమ్స్ ఆర్ ఇంపార్టెంట్ అనేది మనకు చాలా ప్రధానం. సో దాన్ని మళ్ళా మనం కోర్టుల ద్వారా నిర్వహించుకోవచ్చు. కానీ కోర్టులలో కూడా జరుగుతున్న డిలే మనం చూడొచ్చు. ఏదైనా ఒక పిటిషన్ వేసిన తర్వాత అది ఎన్ని సంవత్సరాలకు అది వెలుక్కొస్తుంది అన్నది కూడా మనం చూడాల్సిన అవసరం. కాబట్టి యాక్చువల్లీ దిస్ డెమోక్రసీ ఈజ్ ఇన్ డేంజర్ అని నేను అంటాను. కాబట్టి ఈ డెమోక్రసీని మళ్ళా పునరుద్ధరించడానికి ప్రజలు పూనుకోవాలి, ఎన్నికలలో భాగస్వామ్యం అవ్వాలి, ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఎప్పుడైతే మనం 90-95% కనుక మనం ఎన్నికల్లో ఓటు వేయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు అన్నవి మనం పక్కన పెట్టవచ్చు. కాబట్టి ఎనీ సిస్టమ్ డెమోక్రసీలో దాన్ని రిపేర్ చేయగలిగిన వాళ్ళు ప్రజలు. సో ప్రజలే పాలకులని మేము అంటాం, కానీ ప్రస్తుతం మన బానిసత్వంగా మనం ఆలోచిస్తున్నాం. వీళ్ళెవరో పెద్ద ఎమ్మెల్యేలు అంటే చాలా గొప్ప వ్యక్తి, ఆయన అపాయింట్మెంట్ కావాలంటే మనం వేచి చూడాలి, ఇలాంటి ధోరణులు పోవాలి. దే ఆర్ ఆల్ పబ్లిక్ సర్వెంట్స్. మన ఇంటిలో ఉన్న ఒక సర్వెంట్ తో మనం ఏ విధంగా పని చేయించుకుంటామో ఈ ప్రజాసేవకుల నుంచి కూడా మనం పని చేయించుకోవాలి. అలా కాకుండా వాళ్ళు ఏదో దేవాంశ సంభూతులు దైవాంశ సంభూతుల్లాగా మనం చూసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు మిమ్మల్ని కలవరకూడదు. సో ఈ విధమైన ధోరణులు పోవాలి అన్నది పబ్లిక్ డిమాండ్ రావాలి. ఆ డ్రైవ్ ని మేము మళ్ళా తీసుకువెళ్తాం జై భారత్ నేషనల్ పార్టీ నుంచి. కానీ ఎందుకంటే మా మేనిఫెస్టోలో అదే చెప్పాము, అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలి. 175 నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలి. కాబట్టి ప్రతి నియోజకవర్గానికి సంవత్సరానికి 100 కోట్లు కేటాయించాలి. ప్రతి పంచాయతీకి 1 కోటి రూపాయలు కేటాయించాలి సంవత్సరానికి. అప్పుడు ఏమవుతుందంటే మొత్తం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. లేకుంటే ముఖ్యమంత్రికి దగ్గరగా ఉన్న ఎమ్మెల్యేకి ఫండ్స్ రిలీజ్ అవుతాయి, ఇక అపోజిషన్ లో ఉన్న వాళ్ళకి ఫండ్సే రిలీజ్ అవ్వవు. మరి ఏమవుతుంది? ఆ విధమైన ఈ పార్టిసాన్ యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కట్ చేయగలగాలి. కాబట్టి దీస్ 5 years ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి దాన్ని ఏ విధమైన ధోరణిలో తీసుకొద్దామన్న కాన్షియస్ కీపర్స్ గా మేము పనిచేస్తామని మీరు మొదటి అన్నాను, ఇది కూడా అంటున్నాను. సార్ ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి ఒక చర్చ, ఇది నేను రఘురామరాజు గారితో చర్చించాను, అలాగే చలసాని శ్రీనివాస్ గారితో కూడా చర్చించాను, మీతో కూడా చర్చించాలనుకుంటున్నాను. యా, ఒక డాక్టర్ కనుక ఏవైనా పొరపాట్లు చేశాడు అనుకోండి, ఆయన ప్రాక్టీస్ రద్దు అవుతుంది. ఒక లాయర్ కూడా వర్తిస్తుంది, బార్ అసోసియేషన్ క్యాన్సిల్ చేస్తుంది. ఒక చార్టెడ్ అకౌంటెన్సీకి కూడా ఏమైనా తేడా వచ్చినా తీసేస్తారు. ఒక ఐఏఎస్ కి ఒక ఐపీఎస్ కి మాత్రం ఇమ్యూనిటీ ఉంది సార్ మన దేశంలో. అసలు ఒక కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వస్తే ఫస్ట్ టైం ఒక 5 years ప్రమోషన్ ఉండదు.
సెకండ్ టైం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వస్తే ఇంకో 5 ఇయర్స్ ప్రొబేషన్‌లో ఉంటారు. థర్డ్ టైం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వస్తే అసలు మీ డిగ్రీ క్యాన్సిల్ అయిపోతుంది. ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి ఒక స్ట్రిక్ట్ వస్తే ఎవరైనా ఇప్పుడు ఇలా ఆశ్రిత పక్షపాతం గాని ఔట్ ఆఫ్ ద వే ఎళ్లి రాజకీయ నాయకులతో అంటే పొలిటీషియన్ నెక్సస్ అయ్యేటువంటి ఒక విధానాన్ని అటువంటి పాసిబిలిటీ అనేది ఉండకుండా ఉంటుంది కదా! ఇటువంటిది ఏమన్నా ఉంటే మన దేశంలో. దేనికంటే ఎగ్జిక్యూటివ్ ఈస్ వెరీ క్రూషియల్ కదా మన దేశంలో. లెజిస్లేటర్ Yes. మారుతూ ఉంటాడు. ఎగ్జిక్యూటివ్ అవును. అక్కడే చండీగఢ్ లోకల్. అక్కడే ఉంటాడనే ఒక దీంతో ఉంటారా? లేదా అంటే ఇటువంటిది రావాల్సిన అవసరం ఉందంటారా? ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ అన్నది వాళ్ళ బాధ్యతలు, కర్తవ్యాలు ఏవైతే ఉందో వాటిని చక్కగా నిర్వహించాలి. కమ్ వాట్ మే బి. మాక్సిమం ఏం చేస్తారు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, మీకు లెజిస్లేచర్ ఏం చేస్తుంది, ఆర్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తారు, మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. అవును. కానీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆల్టర్నేట్ వచ్చే వ్యక్తి కూడా అదే విధంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటే వాళ్ళు ఏమీ చేసుకోలేరు. కానీ అవును. ఇప్పుడు ఏమవుతుందంటే దేశంలో అధికారంలో ఉన్న పార్టీ ఏం చెబితే అది చేయడానికి చాలా మంది బ్యూరోక్రాట్స్ తయారుగా ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా నేను అంటాను, ఏదైనా సిస్టమ్ ని శుభ్రం చేయాలంటే మీరు పైనుంచి శుభ్రం చేసుకుంటూ రావాలి. ఎప్పుడైతే మనం ఎన్నుకుంటున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళని గనక మనం ఖచ్చితంగా ఎన్నుకోగలిగితే వాళ్ళు బ్యూరోక్రసీ మీద ప్రెషర్ తీసుకురారు. ఎందుకంటే ఒక కరప్ట్ మినిస్టర్ ఉంటే, ఒక నాన్ కరప్ట్ సివిల్ సర్వెంట్ ఉంటే అతన్ని మార్చేస్తాడు. అదే ఒక నాన్ కరప్ట్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, నాన్ కరప్ట్ సీఎం ఉన్నాడు అనుకోండి, ఎంత కరప్ట్ బ్యూరోక్రాట్ ఉన్నా కూడా అతను ఏమీ చేయలేడు. సో ఎప్పుడు కూడా మనకు ఫైనల్ గా ఏం చేయాలంటే ది లెజిస్లేచర్ మనం ఎన్నుకుంటున్న వాళ్ళని ఎటువంటి వాళ్ళని ఎన్నుకుంటున్నాం అన్నది చూడాల్సిన ఒక అంశం. రెండవది, ఈ సివిల్ సర్వెంట్స్ యొక్క యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ అని ఉంటాయి. ఏసీఆర్స్ అంటాం వాటిని, ఇప్పుడు పిఏఆర్ అంటారు దాన్ని, పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ అని. దీన్ని రాసే వాళ్ళు ఎవరు? వాళ్ళకున్న బాస్. ఫర్ ఎగ్జాంపుల్ డీజీపీ, సివిల్ చీఫ్ సెక్రటరీ ఏసీఆర్స్ కానీ పిఏఆర్ కానీ ఎవరు రాస్తారంటే ఫైనల్ గా ముఖ్యమంత్రి రాస్తారు. ఇది కాకుండా ఈ సిస్టాన్ని మార్చగలగాలి. ప్రజలు రాయడం మొదలు పెట్టాలి ఈ బ్యూరోక్రాట్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనాలిసిస్. ఒక 50% ప్రజల చేతుల్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు మీకు ఒక పోలీస్ స్టేషన్, అతని కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఎవరు మొదలు పెడతారంటే అతని పైన ఉన్న డిఎస్పి, ఆ తర్వాత ఎస్పీ, ఆ తర్వాత డిఐజీ, ఆ విధంగా. అలా కాకుండా ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ జ్యూరిస్డిక్షన్ లో పనిచేస్తున్నాడో ఆ జ్యూరిస్డిక్షన్ లో ఉన్న ప్రజలు అతని పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ రాయాలి. అప్పుడు దాన్ని స్ట్రిక్ట్ గా తీసుకొని మనం అమలు చేయగలిగితే ఏమవుతుందంటే మీరు అన్నట్టు పారామీటర్స్ నిర్ణయించాలి. ఎన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ వచ్చాయి, ఎన్ని మీ మీద ఎంక్వైరీస్ వేశారు, ఎన్ని డిసిషన్లు మీరు ఈ విధంగా తీసుకున్నారన్న దాని మీద ఒక ఆబ్జెక్టివ్ అనాలిసిస్ చేసి కొంతమందిని తీసేయాలి. ఎప్పుడైనా కూడా క్యాన్సర్ వ్యాపిస్తోంది అంటే ఒక్కొక్కసారి ఆ అంగాన్ని తీసేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. దట్ పర్టికులర్ పార్ట్ హ్యాస్ టు బి రిమూవ్, అదర్వైజ్ ఆ బాడీ అంతా కూడా క్యాన్సర్ తో నిండిపోతుంది. కానీ ఇటువంటి నిర్ణయాలు ఎవరు తీసుకోవాలి? ఫైనల్ గా మనం ఎన్నుకుంటున్న ప్రజాప్రతినిధులే తీసుకోవాలి. లేకుంటే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా మనం సుప్రీంకోర్టుకో హైకోర్టుకో వెళ్ళాలి. కానీ సుప్రీంకోర్టు హైకోర్టుల ధోరణి ఏంటంటే జనరల్ గా పాలనా అంశాల్లో మేము పట్టించుకోం, అది మా టర్ఫ్ కాదు. ఎప్పుడైతే రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ లో ఎక్కడైనా ఫండమెంటల్ రైట్స్ ఎక్కడైనా అవి అఫెక్ట్ అవుతే అప్పుడు మేము ఇంటర్ఫియర్ అవుతాం అన్నది కోర్ట్స్ యొక్క వాదన. కాబట్టి ఇప్పుడు ఈ మీరు ప్రస్తావించిన అంశాలు చాలా చక్కగా ఉన్నాయి, కానీ వీటిని అమలు చేయాల్సిన వాళ్ళు ఎవరు? ఎమ్మెల్యేలు, ఎంపీనే. కాబట్టి వాళ్ళు ఎటువంటి వాళ్ళు వస్తున్నారు? ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం యంత్రాంగాన్ని తమ చేతుల్లో పెట్టుకొని నడపాలనుకుంటుంది. ఆ విధంగా ప్రభుత్వాలు అనుకుంటాయి. కాబట్టి యంత్రాంగం ఎప్పుడైతే గట్టిగా నిలబడిందో, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ది కేస్ ఆఫ్ టిఎన్ శేషన్ గారు ఎలక్షన్ కమిషనర్ గా ఆయన బ్రహ్మాండంగా దేశాన్ని నడిపిస్తుంటే ఆయన ఏం చేశారంటే ఆయన పవర్స్ తగ్గించడానికి ఇంకో 2 ఎలక్షన్ కమిషనర్లను అపాయింట్ చేశారు. అంటే సింగిల్ బాడీగా ఉన్న ఎలక్షన్ కమిషన్ ముగ్గురు ఎలక్షన్ కమిషనర్ గా ఏర్పడింది. అంటే ఏదైనా ఇంపార్టెంట్ డిసిషన్ లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తే ఇద్దరు ఏమంటారో దాని విధంగా నిర్ణయం అవుతుంది. అంటే ఎప్పుడైనా ఒక స్ట్రాంగ్ సివిల్ సర్వెంట్ ని డైల్యూట్ చేయడానికి ప్రభుత్వాలు ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అన్నది పనిచేస్తుంది. దే డోంట్ వాంట్ స్ట్రాంగ్ ఎగ్జిక్యూటివ్, దే వాంట్ మాల్యబుల్ పీపుల్. ఎవరైతే వాళ్లకు అనుసరించి వాళ్ళు పని చేస్తారో అటువంటి వాళ్ళని కోరుకుంటారు. బికాస్ నోబడీ వాంట్స్ ఎ నో ఫ్రమ్ ఎనీవన్. నో అన్నదాన్ని వినే తత్వాలు తగ్గిపోయాయి ఈ మధ్య. అన్ని అదే అన్నారు మీరు,
ఐఆర్ఎస్ అన్నారు కదా, ఆ విధంగా ధోరణి ఏర్పడడానికి కారణం ఏంటంటే నో అన్నదాన్ని రాయడానికి కూడా చాలా మంది సివిల్ సర్వెంట్స్ భయపడతారు. అందుకనే నేను ఎప్పుడు చెప్తుంటాను, సివిల్ సర్వెంట్స్ మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా ఫైల్ మీద రాయండి. దెన్ లెట్ ది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ టేక్ ఎ డెసిషన్. కానీ మనం ఏం చేస్తామంటే ఆ బాధ్యత అంతా మన చేతుల మీద, మన భుజాల మీద వేసుకొని మనం రాసేసి ఫైనల్ గా ఏంటంటే ఏదైనా అవకతవకలు జరిగితే ఫైనల్ గా యాక్షన్ ఎవరి మీద జరుగుతుంది? సివిల్ సర్వెంట్స్ మీద జరుగుతుంది. సిబిఐ కేసులు కావచ్చు, ఈడీ కేసులు కావచ్చు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు కావచ్చు, ఇవన్నీ కూడా ఫైనల్ గా వీళ్ళు భరించాల్సి వస్తుంది. కాబట్టి పేపర్స్ వీళ్ళే. ఐఏఎస్ ఐపీఎస్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఎనీథింగ్ ఇల్లీగల్ టోల్డ్ టు దెమ్, ఎనీథింగ్ ఇల్లీగల్ డన్ టు సంబడి, ఇమీడియట్ గా అసోసియేషన్ లో బయటికి రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబి వెంకటేశ్వరరావు గారి కేసు ఉంది. ఆ కేసు చూడండి ఎలా వెళుతుందో. మరి ఐపీఎస్ అసోసియేషన్ అన్నది రాష్ట్రంలో ఉన్నదా అన్నది కూడా ఒక డౌట్ వస్తుంది ప్రజలకు. ఆయన క్యాట్ అన్నది సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఆయన సస్పెన్షన్ క్యాన్సిల్ చేసి వెంటనే అపాయింట్ చేయాలన్నా కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి అసోసియేషన్లు ఏం చేస్తున్నాయి అన్నది కూడా ఆలోచించాల్సిన ప్రధానమైన అంశం. కాబట్టి ఫర్ ఎ హెల్దీ డెమోక్రసీ ఎవరి వాళ్ళు వాళ్ళ టర్ఫుల్లో కరెక్ట్ గా ప్లే చేయాలి. కానీ ఇప్పుడు ఏమైందంటే ప్రతి వాళ్ళు ఇంకొకరి టర్ఫ్ను మనం తీసేసుకుందాం, మనం నడిపించినట్టే వీళ్ళు నడవాలి అన్న ధోరణిలో ఉన్నప్పుడు, అందుకని పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలి, స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రకాష్ సింగ్ గారి కేసులో సుప్రీంకోర్టు ఖచ్చితంగా చెప్పింది. కానీ వాటి గురించి ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా చాలా తక్కువ రాష్ట్రాల్లో వీటి ఇంప్లిమెంటేషన్. సో మనం ఒకసారి మళ్ళా ఏవైతే ప్రభుత్వాలు ఏర్పడతాయో అవన్నీ కూడా సిస్టమ్స్ ఫాలో అవుదాము, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఫాలో అవుదాము అని నిర్ణయించుకున్న రోజున ఏమవుతుందంటే బ్యూరోక్రసీ కూడా స్ట్రాంగ్ గా తయారయ్యి అది కూడా ఇట్ విల్ ఆ రస్ట్ పట్టిన బ్యూరోక్రసీ మళ్ళా స్టీల్ ఫ్రేమ్ గా మారే అవకాశం ఉంటుంది. సో దట్ షుడ్ బి ది పాలసీ అండి. చూద్దాం సార్. దేనికంటే మీలాంటి వారితో ఇటువంటి చర్చించాలండి. లేదంటే ఇటువంటి డిస్కషన్ అంటూ జరిగితే ఒక Yeah. లోక్పాల్ బిల్ వచ్చింది సార్. కొంత డైల్యూట్ అయినప్పటికీ లోక్పాల్ బిల్ వచ్చింది. నిర్భయ చట్టం వచ్చింది. అలాగే Yes. బ్యూరోక్రాట్స్ కూడా ఒక ఒక కట్టడి చేసేటువంటి ఒక చట్టం. పొలిటీషియన్ బ్యూరోక్రాట్ నెక్సెస్సే సమాజానికి క్యాన్సర్ లాగా. ఆఫ్ కోర్స్ పొలిటీషియన్ కార్పొరేట్ నెక్సెస్ కూడా ఉంది కాదన్ను. కానీ దానికన్నా ఇది ఇంకా ఎక్కువ హాని చేస్తుందని గట్టిగా నమ్ముతున్నాను. దాన్ని ఏ రకంగా అరికడతారో మీలాంటి వాళ్ళే పూనుకోవాలి సార్. దేనికంటే మీరు కూడా ఒకప్పుడు బ్యూరోక్రాట్ గానే పనిచేశారు కదా! ఐపీఎస్ గా కూడా పనిచేశారు. Yes. యూ నో. Definitely. అదే. చేయాలి. అవన్నీ కలిసి ఒక చట్టం లాగా తీసుకొచ్చేదానికి కూడా ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అల్టిమేట్ గా మన ఇంట్రెస్ట్ ఏంటంటే రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి. ఆ! పొలిటికల్ పార్టీస్ ఏంటంటే పార్టీలు బాగుండాలి, తర్వాత వాళ్ళ మాట చెల్లాలి అని వాళ్ళు అనుకుంటారు. కానీ మనకు కావాల్సింది రాష్ట్రం, దేశం బాగుండాలని మనం కోరుకుంటాం. కాబట్టి దానికి కావాల్సిన మనం అన్ని చేద్దాం. ఈసారి 5 సంవత్సరాల్లో అనేక మార్పులు, సంస్కరణలు తీసుకురావాలి. లేకుంటే దేశం, రాష్ట్రం ఎటో వెళ్ళిపోతాయి అన్నది భయం మనందరికి. సార్ అంటే ఒక ఆఖరి ప్రశ్న. ఏంటది? Yeah. జ్యోతిష్యం అడుగుతున్నాను అనుకోవద్దు గానీ, రాష్ట్రంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? మీకంటే చాలా చూసుంటారు మీరు. అలాగే దేశంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? మీ ఒపీనియన్. అంటే ఈ విధంగా కరెక్ట్ గా జోస్యం చెప్పాలంటే, ఎందుకంటే జ్యోతిష్యులు డైరెక్ట్ గా టీవీ ఛానల్స్ లోకి వచ్చి వాళ్ళు చెప్పేస్తున్నారు, వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారని. కానీ ఏంటంటే దేశాన్ని, రాష్ట్ర భవిష్యత్తును నిర్వహించే జ్యోతిష్యులు ఎవరైతే ఉన్నారంటే వాళ్ళు ప్రజలు, వాళ్ళ చేతిలో ఉన్న ప్రధానమైన ఆయుధం ఓటు. కానీ ఈ ఓటుని మనం ఏ విషయాలు తెలుసుకొని మనం ఓటు వేస్తున్నాం అన్నది కూడా ఒకటి ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే చాలా డబ్బు ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు చూడండి, పార్టీలు ఓపెన్ గా డిస్కస్ చేస్తున్నాయి. ఎమ్మెల్యే కావాలంటే 30-40 కోట్లు పెట్టాలి, ఎంపీ కావాలంటే 100 కోట్లు పెట్టాలి. నేనేమంటానంటే వీలైతే అందరికీ నార్కో టెస్ట్లు పెట్టండి అంటాను. నార్కో అనాలిసిస్ చేసి ప్రతి ఒక్కరిని ఓపెన్ గా లైవ్ టెలికాస్ట్ చేయండి, ఎవరెవరు ఎంత ఖర్చు పెట్టారో బయటకు వస్తుంది. అంటే ఈ విధంగా మనం ఒక పద్ధతిలో వెళ్లాల్సిన సిస్టమ్ ని దాన్ని సబ్వర్ట్ చేస్తే ఏమవుతుందంటే రిజల్ట్స్ మీద కూడా ప్రభావం. ఎందుకంటే ఇప్పుడు ఏ పార్టీలు, అన్ని పార్టీలు కూడా డబ్బులు పెడితే తప్ప మేము సీట్లు ఇవ్వము అని. ఈవెన్ ఎన్ఆర్ఐలు కూడా హెలికాప్టర్ ల్యాండింగ్ చేస్తున్నారు చాలా మంది బయట నుంచి. మీ యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళని కూడా చాలా మందిని ఈసారి వాళ్ళు వచ్చేటట్టుగా చేశారు. సో ఆ విధమైన పరిస్థితులలో మనం ఏదైనా రిజల్ట్ ఎప్పుడు నిర్ణయించగలమంటే ఆ రూల్స్ ఆఫ్ ది గేమ్ నడిస్తే. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారంటే ఆ టీం టాలెంట్ బట్టి చెప్పొచ్చు, కానీ వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్లు, స్పాట్ ఫిక్సింగ్లు ఇలాంటి అవకతవకలకు డిపెండ్ వాళ్ళు పాల్పడితే ఆ ఫైనల్ గా ఎవరు గెలుస్తారో చెప్పలేం.
సో ఆ విధంగా ప్రజాస్వామ్యంలో ఎన్నికలన్నవి నిర్ధారించిన పద్ధతిలో జరిగితే మనం చెప్పగలం ఈ పార్టీ మేనిఫెస్టో బాగుంది, ఈ పార్టీ పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి వచ్చారు. కానీ ది రూల్స్ ఆఫ్ ది గేమ్ ఆర్ టోటలీ డిఫరెంట్. టోటలీ డిఫరెంట్. ఎంత డబ్బులు పెడుతున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా మీరు ప్రజలను వాళ్ళ సెంటిమెంట్‌లు, ఎమోషన్‌లు రెచ్చగొడుతున్నారు అన్నది మనం నేర్చుకోవాల్సినది. ఈవెన్ ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి చూసినా కూడా ఇన్ని సంవత్సరాలు అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళా కూడా మతం, మళ్ళా కూడా కులం వీట్ల గురించి మాట్లాడుతూ వెళ్తే ఎలా ఉంటుందండి? అవును. మళ్ళా మందిరాల గురించి. మందిరం గురించి మాట్లాడగలరు. రాముడి గురించి మాట్లాడండి. రాముడి మందిరం వచ్చింది. దేర్ ఇస్ నో డౌట్. మంచి లీగల్ ఫైట్ తర్వాత వచ్చింది. కానీ మనం స్థాపించాల్సింది రామరాజ్యం. రామరాజ్యాన్ని స్థాపించిన అవసరం మనకంతా ఉంది. కాబట్టి ఆ విధమైన రూల్స్ ఆఫ్ ది గేమ్‌ని మనం చేద్దాం. అందుకనే ఎన్నికల సంస్కరణలు కూడా చాలా అవసరం. స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ గురించి కూడా ఆలోచించాలి. ఇప్పుడు చూడండి న్యూస్ పేపర్‌లు గాని, న్యూస్ ఛానెల్స్ కానీ పార్టీల వైడ్‌గా డివైడ్ అయిపోయాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్. అంటే మాలాంటి వాళ్ళు ఎక్కడైనా ఎలక్షన్ సమయంలో గొంతులు వినిపించాలంటే మాకెక్కడ కూడా స్పేస్ ఉండదు. మాకు ఎవరు ఎస్టాబ్లిష్డ్ ఛానెల్స్ మా దగ్గరికి రారు. ఎస్టాబ్లిష్డ్ పేపర్స్ మా వార్తలు ప్రచురించరు. ఎందుకంటే మేము విషయాలు మాట్లాడతాం కాబట్టి. సో ఈ విధంగా మరి డివైడ్ అయిపోతే మరి నిర్ణయం మీద ఏ విధమైన ప్రభావం ఉంటుందో మనం ఆలోచించాలి. కాబట్టి నా పద్ధతిలో రాష్ట్రం గెలవాలి, దేశం గెలవాలి. జూన్ 4 తారీఖున నేను కోరుకుంటున్నాను. ఏ పార్టీ వచ్చినా కూడా ఫైనల్ గా మన మధ్యలో ఉన్న ఈ విభేదాలన్నీ మరిచిపోయి మనం అందరం కలిసి రాష్ట్రం అయితే రాష్ట్రం, దేశం అయితే దేశం గురించి మనం అభివృద్ధి చెందుదాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు చాలా క్రూషియల్. సో ఎవరు వచ్చినా కూడా ఫైనల్ గా ప్రజలు గెలవాలి అని నేను కోరుకుంటాను. ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలవడం కాదు. ఎందుకంటే మనం గత ఎన్నికల్లో వాళ్ళని గెలిపిస్తున్నాం, ప్రజలు ఓడిపోతున్నాం. కానీ ప్రజలు గెలవాలి అని నేను కోరుకుంటాను. కాబట్టి ఆ ప్రజలు గెలిచే విధంగా మీరు, మేము మనం అందరం కలిసి పనిచేద్దాం రాబోయే 5 సంవత్సరాలు అన్నది మనం కోరుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ భవిష్యత్తు ఏంటో అన్నది ఆ ఈవీఎంలో నిక్షిప్తం అయిపోయి ఉంది. కాబట్టి జూన్ 4వ తారీఖున అవి బయటపడతాయి. ఎవరు వచ్చినా కూడా ప్రభుత్వాలుగా వారు మటుకు రాష్ట్ర హితం కోసం, దేశ హితం కోసం పనిచేయాలి. మన మధ్య ఉన్న డిఫరెన్సెస్ ను పక్కన పెట్టాలి. ఒక 5 సంవత్సరాలు మనం ఒక ఆదర్శవంతమైన రాజకీయ తత్వాలను మనం గనుక ప్రవేశపెట్టి వాటిని బలపరచగలిగితే అప్పుడే రాష్ట్రం, దేశం బలపడతాయి. లేకుంటే మనం మన పరిస్థితులు చాలా అధ్వాన్న స్థితిలో వెళ్ళడానికి అవసరం ఉంది. అనవసరంగా పగలు ప్రతీకారాలు కూడా ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే మనిషిని మనిషిగా చూడడం లేదు. మనిషిని ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగానో, ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీకి చెందిన వ్యక్తిగానో చూస్తున్నారు కానీ ఒక మనిషిని మనిషిగా చూసే విచక్షణ కూడా మనలో పోతుంది. దీన్ని మళ్ళా కాపాడాల్సిన బాధ్యత ఆ పార్టీల యొక్క నాయకులకు, సమాజంలో ఉన్న మేధావులకి చాలా బాధ్యత పెరిగింది ఈసారి. కాబట్టి ఆ దిశగా మనం అందరం పనిచేద్దాం. ప్రజలను గెలిపిద్దాం. ఆ ప్రజా గెలుపు వచ్చే 5 సంవత్సరాలు 2029కి ప్రజలు గెలిచే విధంగా మనం అంతా కూడా కోరుకుందామని నేను అనుకుంటాను. లాస్ట్ టైము నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక చిన్న వర్డ్ తీసుకున్నా మీ దగ్గర నుంచి. అది యాహ్! వైట్ ఛాలెంజ్ అనేటువంటిది అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి రాష్ట్రంలో. యెస్. విచ్చలవిడిగా యెస్. గంజాయి గాని, డ్రగ్స్ గాని డ్రగ్స్ గానియండి. యెస్. కంటైనర్‌లో ఆ వస్తున్నాయి. మొదలుపెట్టాం. ఆ దిశగా మా పోరాటం మొదలుపెట్టాం. ఆల్రెడీ టాస్క్ ఫోర్స్‌లు ఏర్పాటు చేసే విధంగా ప్రజలకు ఆహ్వానం పలుకుతున్నాం. ఎందుకంటే ఇది చాలా పెద్ద సమస్య మన రాష్ట్రంలో చూస్తే. ముఖ్యంగా మన బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీ అన్న దాని గురించి కూడా విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. అంటే ఎవరైతే ఈ సినిమా వాళ్ళు మనం ఏదో వాళ్ళను సెలబ్రిటీస్‌గా చూస్తున్నామో వాళ్ళందరూ కూడా ఏ దిశగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారన్నది కూడా చాలా ప్రధానమైన అంశం. ఈ అంశాలన్నీ కూడా యంగ్‌స్టర్స్ మీద ప్రభావం పడుతుంది. ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్. అందుకనే అన్నారు ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్‌ని మనం డెమోగ్రఫిక్ డిజాస్టర్‌గా మార్చకూడదు. దానికోసం మనం అందరం కలిసి పనిచేయాలన్న దాంట్లో ప్రధానంగా మీరు ఈ ఫైట్ అగైన్స్ ది గంజాయి అండ్ డ్రగ్స్ అన్నది ముఖ్యంగా జై భారత్ నేషనల్ పార్టీ, తర్వాత మా జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ కూడా అదొక ఇంపార్టెంట్ టాస్క్ గా మేము తీసుకున్నాం. దాన్ని రాబోయే కాలంలో నిర్వహించబోతున్నాం. ఏదైతే ప్రభుత్వాలు ఏర్పడతాయో వీటన్నిటి మీద ఉక్కుపాదం మోపాలి అన్నది కూడా మేము కోరుకుంటున్నాం. ఆ దిశగా మనం అందరం కలిసి మన సమాజాన్ని, మన యువతరాన్ని కాపాడుకుందాం. ఆ ధోరణిలో మేము ముందుకు వెళుతున్నామండి కార్తీక్ గారు. చాలా థాంక్స్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. థాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. జై భారత్.